తెలియజేస్తా ఉన్నాను. ఎస్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఐ హోప్ స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎస్, కనిపిస్తుంది. వెరీ గుడ్. సో ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్, ఒక్క నిమిషం అండి. ఓకే, ఒక చిన్న ప్రార్థనతో మనం ఆ యొక్క సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సార్వభౌమాధికారి, మీకు వందనాలు తండ్రి. మీ సార్వభౌమాధికారంలో ప్రభా ఎన్నో పరిస్థితులు నాయన తండ్రి మా జీవితంలో అనుమతిస్తా ఉన్నావు తండ్రి, మీకు వందనాలు నాయన. మీ యొక్క సత్యాన్ని, వాక్యపు సత్యాన్ని మేము తెలుసుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ గొప్ప పాఠశాలను బట్టి, వేదాంత పాఠశాలను బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి నాయన. మరి ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ లో ప్రభా మీరు ఎట్లాగా మరి మీ యొక్క పనిని జరిగించుకున్నారు ప్రభా, నీ కుమారుడు రాక కోసం ప్రభా కాలం ఎట్లాగైతే సిద్ధం చేసావు ప్రభా, ఆ విషయాల్ని ప్రభా మేము తెలుసుకోగలడానికి మీరే సహాయం వేడుకుంటా ఉన్నాం. కృప చూపించవలసిందిగా ప్రభా వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వెరీ గుడ్. ఆ మరొకసారి ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పాస్టర్ భీమ్ సింగ్ కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, సో చాలా చాలా హెక్టిక్ గా ఉంది మాకైతే నిన్న ఈ రోజు. బట్ అయినప్పటికీ దేవుడు చూపించిన కృపకే దేవునికి ఎంతగానో వందనాలు. ఓకే, సో ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ మనం ఇంకో ఇంకో భాషలో లేకపోతే ఇంకో వర్డ్ లో మనం ఏమంటామంటే సైలెంట్ పీరియడ్ అంటాం. సైలెంట్ పీరియడ్. ఎందుకని దీన్ని మనం సైలెంట్ పీరియడ్ అన్నామంటే నిశ్శబ్ద సమయం, నిశ్శబ్ద కాలం అని ఎందుకన్నామంటే దేవుడు ఎక్కడా కూడా తన డైరెక్ట్ గా మాట్లాడడం కానీ, లేకపోతే తన యొక్క ప్రవర్తనని లేవనెత్తుకోవడం కానీ, లేకపోతే తన యొక్క లీడర్స్ ని లేవనెత్తుకోవడం కానీ ఇవేమి మనం చూడడం అనమాట. కానీ గాడ్ ఆల్వేస్ వర్క్స్. కానీ దేవుడు పని చేస్తాను ఉంటాడు నిరంతరము. అట్లాగే ఇంటర్ టెస్ట్మెంట్ లో కూడా దేవుడు ఎట్లాగా వర్క్ చేసుకుంటూ వచ్చాడు, అట్లాగే తన కుమారుడు రాక కోసం మనకు ఉంటది కదా, కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్పి వర్స్ ఉంటది కదా. అంటే ఒక ఆయన ఇలా అంటాడు అన్నమాట, యేసుక్రీస్తు కొన్ని రోజులు లేట్ గా వచ్చిన, లేకపోతే కొంత తొందరగా వచ్చిన ఇప్పుడు ప్రభావితం చేస్తున్నట్లుగా ప్రభావితం చేసి ఉండేవాడు కాదేమో అని అంటాడు అనమాట. అంటే యేసుక్రీస్తు ఎగ్జాక్ట్ టైంకి కరెక్ట్ టైంలో యేసుక్రీస్తు భూమి మీద రావడం మనం చూస్తాం అనమాట. అట్లాగే ఆయన ఎట్లాగా సెటప్ చేస్తూ వచ్చాడు అనేది మనకి ఇంటర్ టెస్ట్మెంట్ లో చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, యా. సో మనం చూసాం కదా నిన్న మనం ఏం చూసామంటే పర్షియన్స్ వచ్చారు. ఆ పర్షియన్ సామ్రాజ్యం అంతా ఎంత 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 బాగా విస్తరించింది అనమాట. ఇందులో ఇక్కడ చూస్తే గనక మనకు కనిపిస్తుంది, ఇక్కడ జూడియా ఉంది, ఇక్కడ ఇజ్రాయెల్ యూదులు ఉన్నారన్నమాట. ఇది యూజా, ఇది ఇక్కడ ఇజ్రాయెల్ కి ఆ యొక్క వెస్ట్ లో ఉండేది మెడిటేరియన్ సీ అంటాం, మహాసముద్రం అంటాం. అట్లాగే సౌత్ లో ఉండేది మనకి ఈజిప్ట్ అరణ్యాలు ఉంటాయి అనమాట. మనం చూసాం కదా నిన్న ఎట్లాగే ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి ఈజిప్ట్ లో నుంచి గోషన్ అనే ప్రాంతం ఎక్కడ ఉంటది, ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ ఈ అరణ్యం అంతా 40 సంవత్సరాలు తిరిగారు అనేది మనం చూసాం. అక్కడి నుంచి ఇలా వచ్చి యోర్దాను నది దాటి ఇలా వాగ్దాన భూమికి వచ్చారు అనేది మనం చూసాం కదా. సో ఇదంతా కూడా యూదులు ఉన్నారనమాట. అట్లాగే మనం చూసాం నిన్న మొన్న క్లాస్ లో చూసాము అశ్రీయులు. ఇదిగో అశ్రియ ఇక్కడ ఉంది కదా, అశ్రీయులు వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని కాంకర్ చేశారు. తర్వాత ఇక్కడ నుంచి ఎలైట్ పీపుల్ ని తీసుకెళ్లిపోయారని చూసాము. తర్వాత బబులోనియన్లు వచ్చారు. ఈ బబులోని సామ్రాజ్యం అంతా, ఇదంతా బబులోని సామ్రాజ్యం, ఇదంతా బబులోని సామ్రాజ్యం అంతా వచ్చి ఈ యొక్క యూదా ప్రజలందరినీ కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారని చూసాము. తర్వాత పార్సికులు వచ్చారని చూసాము. పార్సికుల దేవుడు లేవనెత్తుకున్న రాజు సైరస్, కోరేష్ రాజు రావడంతో కోరేష్ రాజు మళ్ళీ యూదులందరినీ తన యొక్క స్వదేశాలకు పంపించడం, అక్కడ మళ్ళీ వాళ్ళ టెంపుల్ ని కట్టుకోవడం. ఆ టెంపుల్లో ఎజ్రా నెహేమియా వాళ్ళు వచ్చి, ఎజ్రా ఏమో ఆ యొక్క స్క్రిప్చర్ ని స్టడీ చేయడం, తర్వాత నెహేమియా ఏమో గోడలు కట్టడం. వీళ్ళిద్దరు ప్రాఫిట్స్ కాదు, ఎజ్రా నెహేమియా. ఓకే, ప్రాఫిట్స్ కాదు. ఎజ్రా ఏమో శాస్త్రి, నెహేమియా గవర్నర్ అనమాట. సో మనం సాధారణంగా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ప్రవక్తలు అని అనుకుంటాం కానీ వాళ్ళ ప్రవక్తలు కాదనమాట. సో
వాళ్ళు ఏం చేశారు అనేది చూసాం. తర్వాత చివరిలో మలాకి వచ్చాడు. మలాకి వచ్చి తన యొక్క ప్రవచనం చేసి వెళ్ళిపోవడం మనం చూస్తాం అన్నమాట. సో ఇక్కడతో ఈ పర్షియన్ సామ్రాజ్యంతో ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడే మొదలయ్యేది అలెగ్జాండర్ ది గ్రేట్ తో మొదలయ్యేది. అలెగ్జాండర్ ది గ్రేట్ చాలా యవ్వన వయసులో ఆ తన యొక్క ఆ రాజు పట్టాభిషేకం అవ్వకముందే ఆ యొక్క ప్రపంచం మొత్తాన్ని తన కొల్లగొట్టడం మనం చూస్తాం అనమాట. సో ఏడి 333 బీసీలో తను రావడం మనం చూస్తాం అనమాట. అట్లాగే ఇక్కడ చూడండి, ఆ ఇక మాసిదోనియా అనే పట్టణం నుంచి మొదలు పెడతాడు ఈ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్. మాసిదోనియా అనే చివరం చూడండి, ఇక్కడ మాసిదోనియా 336 బీసీలో తన ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం ప్రపంచం ఈ రెడ్ లైన్ చూస్తున్నారు కదా, ఈ రెడ్ లైన్ అంతా తను ప్రయాణం చేసాడు అనమాట. దారిని కనిపిస్తున్న ప్రతి ఒక్క రాజుని కొల్లగొట్టుకుంటా తను ఇలా ప్రయాణం చేసి ఈజిప్ట్ ని కాంకర్ చేసి, తర్వాత అక్కడి నుంచి బబులోనీయులు, తర్వాత సోసా, పెర్షియా, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా రౌండ్ టేబుల్ ఇక్కడ చివరిలో చూస్తున్నారు కదా, ఇండియా ఇండియా ఉంది. అంటే ఇండియా దాకా వచ్చాడు అనమాట. ఈ ఈ యొక్క సౌత్ రీజన్ కి రాలేదు. ఇక్కడ ఉంది చూడండి, ఇది మన గుజరాత్ చివరిలో ఉంది, ఇది గుజరాత్. సో ఇక్కడ వరకు కూడా వచ్చి ఇలా ఇక్కడ ఈ బబులోన్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ తను సిక్ అవుతాడు అనమాట. సిక్ అవడంతో ఒక చిన్న అనారోగ్యంతో అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని ఏలిన మహారాజు ఎక్కడ చనిపోవడం మనం చూస్తాం అన్నమాట. యవ్వన వయసులో చనిపోవడం మనం చూస్తాం. అంటే దేవుడు ఈ యొక్క అలెగ్జాండర్ ని ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హ్యూమన్ పవర్, మనిషి వల్ల సాధ్యమైంది అయితే అస్సలు కాదనమాట. ఇది దేవుడు అతన్ని లేవనెత్తుకున్నాడు. ఇక్కడ చూస్తే కనుక పెర్షియన్ సామ్రాజ్యం ఇక్కడ బ్లూగా కనిపిస్తుంది చూడండి, ఇదంతా పర్షియా సామ్రాజ్యం, అది మహా సామ్రాజ్యం. దాని తర్వాత వచ్చిన అలెగ్జాండర్ కూడా ఆ సామ్రాజ్యాన్ని అంతటిని కొల్లగొట్టడం మనం చూస్తాం. ఒకవేళ ఇంకా బతుకుంటే గనక ప్రపంచం మొత్తాన్ని ఏలి ఉండేవాడు అనమాట, ఏలి ఉండేవాడు. చాలా ఇక్కడితో అలెగ్జాండర్ చాలా ఆ యొక్క జబ్బుతో చనిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఈ అలెగ్జాండర్ పరిపాలించిన ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యం ఉంది కదా, ఈ గ్రీక్ సామ్రాజ్యానికి అలెగ్జాండర్ పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు. పిల్లలు లేపడంతో ఏం జరుగుద్ది, తన యొక్క జనరల్స్ ఉంటారు అనమాట. అలెగ్జాండర్ కి జనరల్స్ ఉంటారు, ఇంచుమించు ఒక 20+ జనరల్స్ ఉంటారు అనమాట. ఆ 20+ జనరల్స్ మధ్య అక్కడ వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటది. అందులో ప్రాముఖ్యంగా నలుగురు జనరల్స్ రావడం మనం చూస్తామంటారు. నలుగురు ఎవరంటే కెసెండర్, ఏమంటారు, సిసిమాకస్, యాంటిగోనస్ అండ్ సెలూకస్ అండ్ టాలమీస్. ఈ నలుగురు కూడా ప్రాముఖ్యం. 5గురు ఉంటారు, ఈ 5గురు కూడా ప్రాముఖ్యం అవుతారు. దాని తర్వాత అల్టిమేట్ గా ఈ యొక్క వీళ్ళు కూడా పోతారు అన్నమాట. వీళ్ళు ముగ్గురే ప్రాముఖ్యం అవుతారు అల్టిమేట్ గా, యాంటిగోనస్ అండ్ టాలమీ అండ్ సెలిసెట్స్. సో ఇక్కడ చూస్తే కనుక ఈ గాజా ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది యూదా. సో ఈ యోధాన్ని చూస్తే గనక ఫస్ట్ యాంటియోకస్ పరిపాలిస్తాడు. దాని తర్వాత మెల్లగా టాలమీస్ ఏం చేస్తారంటే ఈ యోధాని ఆక్రమించుకుంటారు అన్నమాట. ఈ యోధాన్ని ఆక్రమించుకుంటారు. అలా ఆక్రమించుకున్న తర్వాత ఈ యొక్క సెలిసిడ్స్ కూడా ఉంటారు కదా, ఈ సెలిసిడ్స్ కూడా ఈ యాంటిగోనస్ ని కాంకర్ చేసి మొత్తానికి ఇక్కడున్న యోధాని ఈ యొక్క టాలమీస్ ఆక్రమించుకోవడం మనం చూస్తాం అనమాట. టాలమీస్ సెలికస్, ఈ రెండు జనరల్స్ అనేది చాలా ప్రాముఖ్యం ఈ యొక్క ఇంటర్టెస్టమెంట్ పీరియడ్ మనం స్టడీ చేస్తా ఉన్నప్పుడు. ఈ టాలమీస్ దీన్ని యోధాని ఆక్రమించుకోవడం మనం చూస్తాం అనమాట. అయితే ఎలా ఉంటదంటే వీళ్ళ యొక్క పరిపాలన ఈజిప్ట్ ని కేంద్రంగా చేసుకొని వీళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తా ఉంటారు అనమాట. ఈజిప్ట్ ని కేంద్రంగా చేసుకొని ఇక్కడ అంటే పరోక్షంగా వాళ్ళు దీనిపైన అధికారాన్ని చూపిస్తా ఉంటారు అనమాట. అంటే ఇక్కడ లోకల్ హై ప్రీస్ట్ ఉంటాడు కదా, ఈ హై ప్రీస్ట్ నే ఒక లీడర్ గా వాళ్ళు నియమించుకొని వాళ్ళ ద్వారా ట్యాక్స్లు కలెక్ట్ చేస్తూ వీళ్ళు ఈ యొక్క అధికారాన్ని చలాయిస్తా ఉంటారు అన్నమాట. అందుకే ఇక్కడ చూస్తే కనుక ఈ యొక్క ప్రధాన యాజకుల్ని మీ ముందుకు తీసుకొచ్చారు. సెకండ్ టెంపుల్ చూసాం. ఇదంతా కోరాహు కుటుంబంలో అహరోన్ తర్వాత జాదోకు వచ్చాడని చూసాం. జాదోకు సంతానాన్ని దేవుడు లెజిటిమేట్ చేసాడని చూసాము. తర్వాత ఇక్కడ ఎజ్రా టైంలో జాషువా ప్రధాన యాజకుడిగా ఉంటాడు. ఎజ్రా టైంలో ఈ జాషువా అయిపోయిన తర్వాత మనకు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సైలెంట్ పీరియడ్ లో, ఇంటర్టెస్ట్మెంట్ పీరియడ్ లో ఉన్న ప్రధాన యాజకులు అనమాట. సో వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఈ యొక్క దాని ఏమంటారు టాలమీస్ యొక్క అధికారం కింద వీళ్ళందరూ ప్రధాన యాజకులుగా ఉంటారు. సో ఇదే టైంలో ఏం జరుగుద్ది అంటే పొలిటికల్ సెటప్. ఈ టాలమీస్ ఉన్నటప్పుడు ఎలా ఉండేది అంటే సో అలెగ్జాండర్ అయిపోయిన తర్వాత మనం చూసాం కదా, టాలమీస్ చాలా ఇండైరెక్ట్ గా దీన్ని రూల్ చేస్తా వచ్చారు. అట్లాగే లోకల్ ఎలైట్
ఎలైట్ పీపుల్ అంటే లోకల్ గా ఉండే యోధాలో లోకల్ గా ఉండే డబ్బున్న వాళ్ళు ఎలైట్ పీపుల్ వీళ్ళందరూ ఏం చేసేవారంటే డైలీ అఫైర్స్ ని వాళ్ళే ముందుండి నడిపించేవారు అనమాట. అట్లాగే హై ప్రీస్ట్ ఏం చేసేవాడు అంటే ఒక రిలీజియస్ హెడ్ గా ఉండేవాడు. అట్లాగే సివిల్ అడ్మినిస్ట్రేటర్ గా ఉండేవాడు, అంటే ఏమైనా జరుగుతున్న అతనే తీర్పు తీర్చడం అలాంటివి చేస్తా ఉన్నాడు. అట్లాగే ట్యాక్స్ కలెక్టర్, అతనే ట్యాక్స్ కలెక్టర్ గా ఉండేవాడు. ఇది ప్రధానం అనమాట. మనం న్యూ టెస్ట్మెంట్ లో మనం యేసుక్రీస్తు టైం వచ్చేసరికి ట్యాక్స్ కలెక్టర్ సెపరేట్ ఉంటారు, తర్వాత ప్రధాన యాజకులు సెపరేట్ ఉంటారు అనమాట. కానీ ఇక్కడ చూస్తే కనుక ప్రధాన యాజకులే ట్యాక్స్ ఇక ట్యాక్స్ ని వసూలు చేసేవారు అనమాట. సో ప్రీస్ట్హుడ్ ప్లస్ ఫినాన్స్ ప్లస్ పాలిటిక్స్ అనేవి చాలా బలహీనంగా మనకి ఈ ప్రాంతంలో చూస్తాం అండి, ఈ టైంలో చూస్తాం. తర్వాత ప్రధాన యాజకుడు వస్తాడు అనమాట, ఓనియస్ 3 అనే ఈ యొక్క ప్రధాన యాజకుడు చూస్తాం కదా. సైమన్ తర్వాత ఇక్కడ చివరిలో ఓనియస్ 2 అనే వీళ్ళందరూ జాదోనిక్ అని చెప్పాం కదా, జాదోనిక్ వంశస్థులు అనమాట. సో ఆ జా ఓనియస్ 2 అనే ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క టాలమీస్ పెడుతున్న ఈ ట్యాక్స్ కి విరుద్ధంగా పోతాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం ట్యాక్స్ చెల్లించకూడదు, మన ప్రజలు చాలా కృషించిపోతా ఉన్నారు, పూర్ అయిపోతా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి అగేన్స్ట్ గా అక్కడ ఓనియస్ వెళ్తాడు. సో తర్వాత చూస్తే ఏం జరుగుద్ది, ఎంటర్ జోసెఫ్ బెన్ టోబియస్. ఇది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, ఎందుకంటే మన తర్వాత వస్తా ఉంటాడు. జోసెఫ్ బెన్ టోబియస్ అనేది ఒక ఫ్యామిలీ నేమ్ అనమాట. వీళ్ళు ఎలా అంటే బాగా సంపన్నులు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు అనమాట. డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైతే డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో వాళ్ళే ఆ ప్రపంచాన్ని రూల్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే. అఫ్ కోర్స్ గవర్నమెంట్ పొలిటీషియన్స్ రూల్ చేస్తా ఉన్నప్పటికీ బిహైండ్ ద వర్క్ డబ్బున్న వాళ్ళే రూల్ చేస్తా ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా టోబియన్స్ బాగా ఎలైట్ పీపుల్, బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి బాగా పలుకుబడి ఉంటది. ఎప్పుడైతే ఈ ఓనియస్ 2 అనే ఆయన ఈ యొక్క దాని ఏమంటారు ట్యాక్స్ తీసుకోవడం లేకపోతే ఇక ట్రిబ్యూట్ ఇవ్వడం మానేస్తాడో, ఈ జోసెఫ్ బెన్ టోబియస్ అనే ఆయన ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఈజిప్ట్ కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న టాలమీస్ 3 అనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఒక అగ్రిమెంట్ చేసుకొని నేనే మీకు ట్యాక్స్ కలెక్ట్ చేసి నేనే మీకు ఇస్తాను అని చెప్పి వాళ్ళతో ఒప్పందాన్ని చేసుకుంటాడు అనమాట. అల్టిమేట్ గా టాలమీస్ ఎవరికైనా ఏం కావాలి, డబ్బు కావాలి. సో అట్లాగా అక్కడ ట్యాక్స్ అనేది ఇక్కడ జోసెఫ్ బెన్ టోబియస్ అనే ఆయనకి వెళ్ళిపోవడం మనం చూస్తాం అనమాట. సో దిస్ వాజ్ రివల్యూషనరీ. ఎందుకు రివల్యూషనరీ ఏంటంటే అప్పుడు దాకా యూనిటీగా ఉండేది లీడర్షిప్. యూనిటీ అంటే హై ప్రీస్టే ఒక స్పిరిచువల్ లీడర్ గా, పొలిటికల్ లీడర్ గా అన్ని అథారిటీస్ అతని చేతిలో ఉండేది, ఒక యూనిటీ ఉండేది లీడర్షిప్ లో. కానీ ఎప్పుడైతే ఈ యొక్క జోసెఫ్ అని ఆయన దాన్ని సెపరేట్ చేశాడో ఈ హై ప్రీస్ట్ ఓన్లీ రిలీజియస్ ఫిగర్ గా మాత్రమే అయిపోతాడు అనమాట. సో టాక్సేషన్ అనేది ఈజ్ హ్యాండిల్ బై సెక్యులర్ హెలెనైజ్డ్ ఎలైట్. హెలెనైజ్డ్ అంటే సింపుల్ గా అర్థం అవ్వాలంటే, హెలెనైజ్డ్ అంటే మనం చూసాం ఈ అలెగ్జాండర్ వచ్చినప్పుడు, మన ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఇది. అలెగ్జాండర్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంపీరియల్ ఎలా ఉంటదంటే, ఇంపీరియల్ పాలసీ ఎలా ఉంటదంటే, వాళ్ళు ఎక్కడైతే కాంకర్ చేస్తా ఉన్నారో, ఏ దేశాన్ని అయితే ఆక్రమించుకుంటా ఉన్నారో అక్కడ వాళ్ళు గ్రీక్ ని ఇంపోజ్ చేస్తారన్నమాట. గ్రీక్ ని ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాలి. సో అట్లాగా ఇజ్రాయెల్ చాలా మంది గ్రీకు మాట్లాడే యూదులు, గ్రీకు కల్చర్ చేత ప్రభావితం చేయబడిన యూదుల్ని హెలనైజర్స్ అంటారన్నమాట, హెలెనైజ్డ్ ఎలైట్. సో ఈ జోసెఫ్ అని ఆయన ఈ గ్రీకు ప్రభావితం చేత గ్రీకు కల్చర్ చేత బాగా ప్రభావితం చేయబడ్డాడు. సో అతని చేతిలోకి ఈ యొక్క టాక్సేషన్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో పవర్ అనేది స్ప్లిట్ అయిపోయింది అనమాట. ఓకే. సో ప్రీచ్లీ ఓన్లీ రిలీజియస్ కి అయిపోయింది. అట్లాగే ఈ యొక్క ట్యాక్స్ కలెక్టేషన్ మాత్రం సెపరేట్ అయిపోయింది. అండ్ డీప్ ఇంటర్నల్ డివిజన్. సో ఇక్కడ డీప్ ఇంటర్నల్ ఎవిడెన్స్ మనం చూస్తాం. ఓనియస్ ఏమో ఓన్లీ ప్రీస్ట్ కి మాత్రమే పరిమితం అవుతా ఉంటాడు. అండ్ అట్లాగే టోబియస్ మాత్రం ఈ గ్రీక్ కల్చర్ కి బాగా ఓపెన్ డోర్ ఇచ్చేస్తాడు. అండ్ అట్లాగే టాలమీస్ రూల్ కనుక చూస్తే వీళ్ళ రూల్ ఎలా ఉంటదంటే భయంకరమైన ఎకనామిక్ కరప్షన్ ఉంటుంది. హై టాక్సేషన్, ఎవరైనా హై టాక్సేషన్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. అలాగే ట్యాక్స్ ఫార్మింగ్, ఇది చాలా ప్రాముఖ్యం. ట్యాక్స్ ఫార్మింగ్ అంటే వాళ్ళు ఒక బిడ్ వేస్తారన్నమాట. ఒక బిడ్ వేస్తే ఎవరైతే ఎక్కువకి ఆ యొక్క బిడ్ ని పొందుకుంటారో వాళ్ళు ఎంతైనా ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి వాళ్ళే ఓన్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎంతైనా ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అందులో కొంత భాగం ఈ యొక్క టాలమీస్ కి ఇస్తా ఉంటారు అనమాట. అంటే ట్యాక్స్ ఫార్మింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరైతే ఆ బిడ్ని గెలుచుకుంటారో, అంటే ఎట్లాగంటే ఇప్పుడు మనం బిల్డింగ్లు ఉంటాయి కదా, బిల్డింగ్ ఎవరైతే బిడ్ పెట్టినప్పుడు ఎవరైతే దాన్ని సంపాదించుకుంటారో ఇక వాళ్ళే దాన్ని
చేస్తా ఉంటారు. దాని నుంచి వచ్చే ప్రాఫిట్ కూడా వాళ్ళకే వెళ్తుంది అనమాట. అందులో కొంత భాగం గవర్నమెంట్ కి ఇవ్వడం మనం చూస్తాం. అట్లాగే ట్యాక్స్ ఫార్మింగ్ కూడా అట్లాగే పనిచేస్తుంది అనమాట. సో ఎవరైతే దీన్ని గెలుచుకున్నారో హై టాక్సేషన్ వేసి ప్రజల మీద ఇంకా భారాన్ని తీసుకొచ్చేవాళ్ళు అనమాట, తీసుకొచ్చేవారు. సో ఇదే టైంలో ఇక్కడ టాలమీస్, ఈజిప్ట్ అట్లాగే యోధాని టాలమీస్ పరిపాలిస్తారు. సెల్యూసిడ్స్ ఆ మూల ఉంటారు అనమాట. సెల్యూసిడ్స్ మూల ఉంటారు. ఇదే టైంలో ఏం జరుగుతుందంటే టాలమీ 2 అని ఆయన వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే గ్రీక్ ఫిలాసఫీని బాగా తీసుకురావడం కోసం, గ్రీక్ కల్చర్ ని బాగా ఫ్లరిష్ చేయడం కోసం ఏం చేస్తాడు అంటే ప్రతి ఒక్క పుస్తకం అదే టైంలో ఈ యొక్క దాని ఏమంటారు ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ ఇదే టైంలో వస్తారన్నమాట. అంటే ఎడ్యుకేషన్ పరంగా బాగా వాళ్ళు ఫోకస్ చేస్తారు. బాగా ఫోకస్ చేసి ప్రతి ఒక్క లిటరేచర్, ప్రతి ఒక్క బుక్ గ్రీక్ లో ఉండాలి అనేది ఈ యొక్క టాలమీ అని ఆయన ప్రతిపాదిస్తాడు అనమాట. ప్రతిపాదించిన తర్వాత 70 మంది యూదులు కూర్చొని హిబ్రూ బైబిల్ మనం చెప్పుకున్నాం కదా, అరమిక్ స్క్రిప్ట్ లో ఉన్న హిబ్రూ బైబిల్ ని వాళ్ళు ఏం చేస్తారంటే గ్రీక్ లోకి అనువదిస్తారు. దాన్నే సెప్ట్యుజెంట్ అంటారు. ఎల్ఎక్సెస్ సెప్ట్యుజెంట్ అంటే 70 మంది రాశారు. ఎల్ఎక్సెస్ సెప్ట్యూ అంటే 70 అని. సో 70 మంది రాశారు కాబట్టి దాన్ని సెప్ట్యుజెంట్ అంటారు అనమాట. సో అలాగా హిబ్రూ బైబిల్ ని గ్రీక్ లోకి అనువదించారన్నమాట. ఎలాంటి గ్రీక్ లోకి అనువదించారంటే వాళ్ళు కోయినే గ్రీక్ అంటే అందరూ మాట్లాడే భాషలోకి వాళ్ళు ఆ యొక్క తర్జుమా చేశారన్నమాట. సో న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధనలో చూసేసరికి యేసుక్రీస్తు ఈ యొక్క గ్రీక్ స్క్రిప్చర్ నే వాడడం మనం చూస్తాం. యేసుక్రీస్తే కాదు, ఇంకా అక్కడ ఉన్న 12 మంది శిష్యులు కూడా ఈ గ్రీకు ఎల్ఎక్సెస్ ని వాడడం మనం చూస్తాం అనమాట. అక్కడ మొదలవుతుంది. ఓకే. అండ్ ఇక్కడే సెల్యూకస్ మనం చెప్పాం కదా, కిందంతా టాలమీస్ పరిపాలిస్తా ఉన్నారు. ఎక్కడున్నది కింద ఇదంతా టాలమీస్ పరిపాలిస్తా ఉన్నారు, ఇదంతా సెల్యూకస్ పరిపాలిస్తా ఉన్నారు. కానీ ఏం జరిగిందంటే ఇదే టైంలో సెల్యూకస్ వాళ్ళు వస్తా ఉన్నారు. మీరు మర్చిపోకూడదు, ఎప్పుడు ఏంటంటే బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వస్తానే ఉంటాయి. అనమాట. మన అట్లాగైతే ఇండియా చైనా లేకపోతే ఇండియా పాకిస్తాన్ ఎప్పుడైతే ఆ బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ వస్తా ఉంటాయో ఇక్కడ కూడా బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్వేస్ వస్తా ఉంటాయి అనమాట. అట్లాగే సెల్యూకస్ ఎంటర్ ద సీన్. ఇక్కడే సెల్యూకస్ వస్తారు. ఇదంతా టాలమీస్ పరిపాలించారు. ఇక్కడ ఉంది, ఇదంతా యోధా. సో తర్వాత సెల్యూకస్ ఏం చేశారంటే యోధాని వాళ్ళు కాంకర్ చేస్తారు అనమాట. ఎవరి టైంలో చేస్తారంటే యాంటీ యొక్క స్త్రీ ఆ టైంలో ఈ యొక్క ఎంటర్ చేస్తారు అనమాట. యాంటీ యొక్క స్త్రీ ఏం చేస్తాడంటే చాలా సంవత్సరాలు స్ట్రగుల్, 25 years స్ట్రగుల్ తర్వాత మొత్తానికి 198 BCలో దాని యొక్క యోధాని కాంకర్ చేయడం మనం చూస్తాం. అదే టైంలో యూదులు కూడా చాలా హెల్ప్ చేస్తారు యాంటీయోకస్ కి ఆహ్వానించి. ఎందుకంటే హై టాక్సేషన్ ఉంది కదా టాలమీస్ దగ్గర నుంచి, వీడన్నా కొంచెం కాపాడతాడేమో అని చెప్పి ఈ యాంటీయోకస్ స్త్రీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వార్ ఎలిఫెంట్స్ ఇవన్నీ ఇస్తారన్నమాట. ఇస్తారు. తర్వాత 2 టికెట్స్ వరకు చాలా పీస్ ని వాళ్ళు చూస్తారన్నమాట. తర్వాత ఇదే టైంలో ఏం జరుగుతుందంటే ఇతను బాగా హెచ్చులకు పోతాడు అనమాట. యాంటీయోకస్ హెచ్చులకు పోయి అక్కడ ఉన్న ఇక్కడ సామ్రాజ్యాన్ని అంతటిని అంతే ఇదిగో చూస్తే ఈ సెల్యూకస్ ఇదంతా ఆక్రమించేస్తాడు. సెల్యూకస్ యాంటీయోకస్ స్త్రీ అని ఆయన ఆక్రమించేసి ఎక్కడ కూడా ఆక్రమించేస్తాడు మొత్తం. ఇక అలెగ్జాండర్ లాగా నేను కూడా దూసుకెళ్ళిపోదాం అని చెప్పి ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు. ఇదే టైంలో రోమన్స్ ఇటుపక్క మూలు ఉంటారు అన్నమాట. ఈ మూల నుంచి రోమన్స్ వచ్చి అతని యొక్క మెడని ఉంచేస్తారు. మెడని ఉంచేసినప్పుడు ఇదే టైంలో ఇక్కడ ఇది పిక్చర్ ఇదిగోండి. ఇదే టైంలో ఏం జరుగుతుందంటే డిఫీటెడ్ అట్ బ్యాటిల్ ఆఫ్ మెగ్నీషియా అనే దగ్గర వాడి యొక్క యాంటీయోకస్ స్త్రీ ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే తన కుమారుడు ఎవరు అంటే అతని పేరు యాంటీయోకస్ 4. గుర్తుపెట్టుకోండి ఇతని పేరు యాంటీయోకస్ 4. తన కుమారుడిని ఈ యొక్క చెరలోకి రోమన్ చెరలోకి అతను పంపించేసి విస్తారంగా డబ్బు రోమన్స్ కి ఇస్తాడు. అదే టైంలో బాగా విపరీతంగా ఖర్చులు ఎక్కువైపోతా ఉన్నప్పుడు ఒక వేరే టెంపుల్ ని కొల్లగొడతాడు అనమాట. దాని నుంచి డబ్బు తీసుకొచ్చి ఈ యొక్క రోమన్స్ కి ఇద్దామని. అదే టైంలో అక్కడ లోకల్సే అతన్ని చంపేస్తారన్నమాట. అలా లోకల్స్ చేత చంపబడతాడు ఈ యాంటీయోకస్ 3 అనే రాజు. ఓకే. ఇదే టైంలో సెల్యూకస్ 4 అతని కుమారుడు ఎల్లెస్ట్ సన్, అతని కుమారుడు రాజ్యంలోకి వస్తాడు అనమాట. అతని కుమారుడు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆ రోమన్స్ తో ఏదైతే ట్రీటీ చేసుకున్నాడో దాన్నే అక్కడ కంటిన్యూ చేస్తా ఉంటాడు. ఇదే టైంలో ఓనియస్ 3 అనే ఒక హై ప్రీస్ట్ ఉంటాడు. బాగానే ఉంటది. అయితే ఏం జరుగుతుందంటే దీన్నే కంటిన్యూ చేస్తా ఉంటాడు ఈ యొక్క సెల్యూకస్ 4. ఈ యొక్క రోమన్స్ కి ట్రిబ్యూట్ ఇవ్వడం, డబ్బు ఇవ్వడం, ఇవన్నీ
కంటిన్యూ చేస్తా ఉన్నాడు అన్నమాట. ఓకే, ఇది ఎంత చూద్దాం. తర్వాత తన సొంత మినిస్టరే ఆ యొక్క ఈ సెల్యూకస్ 4 ని చంపేసినప్పుడు ఆ యొక్క అతని పేరు హిలియోడోరస్ ఆ యొక్క థ్రోన్ ని, ఆ సింహాసనాన్ని తీసుకుంటున్నాడని తెలిసినప్పుడు ఈ యాంటీయోకస్, చెప్పాం కదా యాంటీయోకస్ అంటే ఎవరు, ఈ యొక్క యాంటీయో 3 యొక్క కుమారుడు రోమన్స్ లోకి వెళ్ళిపోయాడు కదా, ఈ చెరలోకి వెళ్ళిపోయాడు. ఆ చెరలో నుంచి మొత్తానికి తప్పించుకొని వచ్చి అతను రాజు అవుతాడంట. అతని పేరే యాంటీయోకస్ 4 ఎపిఫెనెస్. ఇతను చాలా 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 ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇతను మొత్తం యూదుల యొక్క చరిత్రనే మార్చేస్తాడు అన్నమాట. ఇతనే మేనిఫెస్ట్ గాడ్, అంటే నేనే దేవుణ్ణి అని తాను చెప్పుకున్నాడు అన్నమాట, యాంటీయోకస్ 4 ఎపిఫెనెస్. సో రోమన్ చెరలో నుంచే వచ్చి ఈ హెలియోడోరస్ అనే ఆ మినిస్టర్ ని చంపేసి అక్కడ అతను రాజు అవుతాడు అన్నమాట. 11 సంవత్సరాలు అతను పరిపాలిస్తాడు. రాగానే ఏం జరుగుతుందంటే కరప్షన్. ఫస్ట్ కరప్షన్ ఏంటంటే ప్రీస్ట్హుడ్ అనేది కరప్ట్ అయిపోతుంది అనమాట. సో బాగా హెలినైజేషన్ తీసుకొచ్చేస్తాడు ఈ యొక్క ఎవరు యాంటీయోకస్ 4. హెలినైజేషన్ అంటే చెప్పాను కదా, ఈ యొక్క గ్రీక్ కల్చర్ ని బాగా ఇంపోజ్ చేసేస్తా ఉంటాడు. దానికి ఒనియస్ 3 జాదునిక్ ప్రీస్ట్ కదా, దీనికి ఆపోజిట్ గా వెళ్తా ఉంటాడు. అది కాదు, ఇది మనం కాదు, ఇలా చేయకూడదు, మన యూదులు, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అని తను అపోజ్ చేస్తాడు. ఎప్పుడైతే అపోజ్ చేశాడో ఏం జరుగుతుంది అంటే జేసన్ అనే ఒక ఆయన వస్తాడు. ఈ జేసన్ అంటే ఎవరంటే ఓనియస్ 3 యొక్క తమ్ముడు. ఈ జేసన్, ఎందుకు జేసన్ కి పేరులోనే తేడా ఉంది. ఈ జేసన్ అనే ఆయన పేరు ఏంటి అంటే ఇది గ్రీకు పేరు. అతను యూదుడైనప్పటికీ గ్రీకు పేరు. అంటే మనం ఎక్కడ అర్థం చేసుకోవచ్చు, అతను గ్రీకు ప్రభావితం చేత, గ్రీకు కల్చర్ చేత ఎంత ప్రభావితం చేయబడ్డాడో. ఈ జేసన్ అనే ఆయన వచ్చి పెద్ద మొత్తంలో యాంటీయోకస్ కి డబ్బు ఇచ్చేస్తాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేసి హై ప్రీస్ట్ పొజిషన్ తీసేసుకుంటాడు. ప్రధాన యాజకత్వాన్ని డబ్బు ఇచ్చుకుంటాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని డబ్బు ఇచ్చి ఎలాగైతే కొంటున్నారో ఈ లోకంలో, అట్లాగే ఇతను కూడా డబ్బు మొత్తాన్ని చెల్లించి ప్రధాన యాజకత్వాన్ని అతను పొందుకుంటాడు. సో ఇక్కడి నుంచి భయంకరమైన కరప్షన్ మొదలైంది. అసలు ప్రధాన యాజకుడు అంటే దేవుడు నిర్ణయించాడు అహరోను సంతానమే ఉండాలి. తర్వాత మధ్యలో జాదోరికి మాత్రమే లెజిటిమేట్ చేస్తాడు దేవుడు, అంటే అది మాత్రమే ప్రాముఖ్యం చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం బ్రైడ్ ఇచ్చి కొంటాడు అనమాట. సో హెలెనిస్టిక్ రోల్ ఇతను ఏం చేస్తాడంటే భయంకరంగా హెలెనైజేషన్ ని ఇంపోజిషన్ చేస్తా ఉంటాడు. అప్పర్ క్లాస్ ఉంటుంది కదా, అప్పర్ క్లాస్ మీద భయంకరంగా ఆ యొక్క అప్రెషన్ తీసుకొచ్చేస్తా ఉన్నాడు. అట్లాగే గ్రీక్ స్టైల్ గవర్నమెంట్ సిస్టమ్ ని మొత్తాన్ని తీసుకొచ్చేస్తాడు అనమాట ఈ జేసన్ అనే వ్యక్తి. ఇది ప్రాముఖ్యం. ఇది చూస్తే కనుక ఈ జేసన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, జిమ్స్ ఉంది కదా, ఇప్పుడు మన ఊర్లో ప్రతి ఊర్లోనూ మనం జిమ్స్ చూస్తాం. ఈ జిమ్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ గ్రీకులే తీసుకొచ్చారు అనమాట. వీళ్ళే దానికి ఆవిర్భావం. వాళ్ళ గ్రీక్ జిమ్నాసిజం తీసుకొచ్చాడు. అట్లాగే గ్రీక్ ఎడ్యుకేషన్ బాగా ఇంపోజ్ చేయడం మొదలు పెట్టాడు యూదుల మీద. అంత మాత్రమే కాదు, నూడ్ అథ్లెట్స్ అంటే బట్టలు లేకుండా ఆడే ఆటలు కూడా తీసుకొచ్చేస్తాడు. ఇంకెంత భయంకరమైన దారుణం అంటే, కొంతమంది యాజకులు ఉంటారు కదా, ఈ యాజకులు కూడా ఈ నూడ్ అథ్లెట్స్ లో, ఈ యొక్క పట్ల లేకుండా ఆడే గేమ్స్ లో వాళ్ళు పాల్గొంటారు అన్నమాట. అంతేకాదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ యొక్క దాని ఏమంటారు, హెలెనైజర్స్ గా లేకపోతే యాంటీయోకన్స్ గా వాళ్ళని కన్వర్ట్ చేస్తాడు అన్నమాట. అంటే వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ లేదు, వీళ్ళు యూదులు కాదు, వీళ్ళు ఎవరు అంటే గ్రీకులు అని అక్కడ సెన్సస్ కూడా తను చేస్తాడు అనమాట. అంత భయంకరంగా అతను చేస్తా ఉంటాడు. సో ఇదే టైంలో మిలెనస్ అనే ఒక ఆయన వస్తాడు. ఈ మిలెనస్ అనే ఆయన ఎవరంటే టోబియన్, ఇందా చెప్పాను కదా, జోసెఫ్ బెన్ టోబియన్ అనే ఆయన వెళ్ళి టాక్సేషన్ కొన్నాడని ఆ ఫ్యామిలీకి చెందినాడు అనమాట. ఇతని దగ్గర డబ్బున్నాడు. టోబియట్ అంటే డబ్బున్నోడు అని కదా, ఇతని దగ్గర బాగా డబ్బు ఉంది. ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క యాంటీయోకస్ 4 పరిపాలిస్తా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించేసి ఇతను ప్రధాన యాజకుడు అయిపోతాడు అన్నమాట. ఇతను యాక్చువల్లీ బెంజమిన్ గోత్రముడు. అసలు బెంజమిన్ గోత్రం వాళ్ళు యాజకులుగా ఉండొచ్చా? ఓన్లీ లేవీలు మాత్రం యాజకులుగా ఉండాలి. ఇక ప్రధాన యాజకులు అంటే ఓన్లీ అహరోన్ సంతానమే ఉండాలి. కానీ ఇతను మాత్రం బెంజమిన్ ట్రైబ్ నుంచి వచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చేసి ప్రధాన యాజకత్వాన్ని తీసేసుకుంటాడు. అని ఇంకా భయంకరంగా ఆ హెలినైజేషన్ ని అతను
ఫోర్స్ చేస్తా ఉంటాడు అనమాట. సో ఇదే టైంలో ఒక చిన్న గొడవ, ఆ యొక్క యోధాలో చిన్న గొడవ స్టార్ట్ అవుతా ఉంటది. చిన్న గొడవ స్టార్ట్ అయినప్పుడు యాంటీయోకస్ ఫోర్ ఈజిప్ట్ ఆ టైంలో ఉంటాడు అనమాట. ఈజిప్ట్ ని కాంకర్ చేస్తూ ఈజిప్ట్ యుద్ధ సన్నాహాల్లో ఉంటాడు. యుద్ధ సన్నాహాల్లో ఉన్నప్పుడు అదే టైంలో చిన్న ఎరప్ట్ వచ్చేసరికి, చిన్న గొడవ వచ్చేసరికి ఒక్కసారిగా యోధా మీద పడిపోయి యాంటీయోకస్ ఫోర్ ఎపిఫెనస్ అని ఆయన ఒక్కసారిగా ఇక యోధా మీద పడిపోయి ఇక భయంకరంగా ఇజ్రాయెల్ ప్రజల్ని అక్కడ యూదుల్ని చంపేస్తాడు అనమాట. భయంకరంగా వాళ్ళని హింసిస్తాడు. అక్కడ ఉన్న సిటీని తగలబెట్టేస్తాడు. డిఫెన్సివ్ వాల్స్ అందరినీ క్రూరంగా ప్రవర్తిస్తాడు అనమాట. ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాడంటే సర్కంసెషన్ ని బ్యాన్ చేసేస్తాడు. అంటే సున్నతి తీసుకోవడాన్ని బ్యాన్ చేసేస్తాడు. సబ్బత్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు పాటించుకోవడానికి బ్యాన్ చేసేస్తాడు. అట్లాగే జెవిష్ ఏదైతే ఆ యొక్క ఏదైతే ఎజ్రా, నెహెమియా వీళ్ళందరూ రెస్టోర్ చేశారో అవన్నీ కూడా తీసేయాలి అని చెప్పి బ్యాన్ చేసేస్తాడు అనమాట. ఇంకెంత దారుణం అంటే బిల్డ్ ప్యాగన్ ఆల్టర్స్, ఈ యొక్క దేవాలయంలో పందిని వధిస్తాడు. పంది అనేది మనం చూసాం లెవిటికస్ లో. పందిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తినకూడదు, వాళ్ళు ముట్టకూడదు. అలాంటి దాన్ని పందిని దేవుని యొక్క టెంపుల్లో బలిస్తాడు. అది భయంకరం అనమాట. అది భయంకరం. అంటే టెంపుల్ అనేది, దేవుని యొక్క దేవాలయం అనేది అపవిత్రం అయిపోయింది. అంతేకాదు ఒక గ్రీక్ గాడ్ నిలబెట్టి ఇతను ఖచ్చితంగా యూదులందరూ కూడా దీనికి మొక్కాలి, ఈ యొక్క రాజు, ఈ యొక్క దేవుడికి మొక్కాలి అని చెప్పి విపరీతంగా ఆ యొక్క ఆపరేషన్ తీసుకొస్తాడు అనమాట. అంతేకాదు పందులు బాగా బలి అర్పించాలి అని చెప్పి చేస్తాడు. దీనికి ఎవరు తోడుగా ఉంటాడంటే ప్రధాన యాజకుడే తోడుగా ఉంటాడు. మెనేలేసే తోడుగా ఉంటాడు అనమాట. ఇదే టైంలో ఏం జరిగింది, ఇదే టైంలో ఆక్రా ఫోర్ట్రెస్ అనేది కూడా పెడతాడు. ఆక్రా ఫోర్ట్రెస్ అంటే ఇక్కడ చూడండి, ఈ మూల ఉంది పిక్చర్ చూడండి, ఇక్కడ ఉంది ఆక్రా. ఇది టెంపుల్, ఇదంతా యోధా. చాలా పెద్దదే, మన పిక్చర్ లో చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆక్రా అంటే డిఫెన్సివ్ వాల్. సో ఇక్కడే సైనికులు వీళ్ళందరూ ఉంటారన్నమాట. ఈ ఆక్రాని కడతాడనమాట. అంటే దీని సింబలిజం ఏంటంటే ఇదంతా రోమన్ యొక్క సామ్రాజ్యం. అంతేకాదు టెంపుల్ ని కూడా కంట్రోల్ చేయడానికి, టెంపుల్ ని ఎప్పుడు చూస్తా ఉండడానికి అట్లాగే జెవిస్ట్ ఎప్పుడన్నా వాళ్ళు రివోట్ అవుతారేమో అని చెప్పి వాళ్ళని అప్రెస్ చేయడానికి ఇవన్నీ కూడా ఆ ఆక్రాని ఎపిఫెనస్ కడతాడు. అంటే ఎప్పటికైనా వీళ్ళు తిరుగుబాటు చేయొచ్చు అన్న విషయంతో. సో ఇప్పుడు కరెంట్ ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో టర్నింగ్ పాయింట్. సో విగ్రహాలను కట్టేసి మీరు ఖచ్చితంగా దీన్ని మొక్కాలి అని చెప్తా ఉంటాడు, విపరీతంగా తీసుకొస్తా ఉంటాడు. ఇదే టైంలో మత్తతియాస్ అనే ఒక ఆయన వస్తాడు. ఇది టర్నింగ్ పాయింట్ అనమాట. మత్తతియాస్ అనే ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఏ ప్రీస్ట్ ఫ్రమ్ హస్మోనియన్ ఫ్యామిలీ. హస్మోనియన్ అనేది ఒక ఫ్యామిలీ నేమ్ అనమాట. అక్కడి నుంచి వచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అన్య దేవతల బలిపీఠం పైన నేను బలిలు అర్పించను, నేను ఆ జ్యూష్ మీరు పెట్టిన విగ్రహానికి నేను మొక్కను అని చెప్పి తను రివోల్ట్ అవుతాడు అనమాట. చాలా ఫెయిత్ఫుల్ అనమాట. సో రివోల్ట్ అవుతా ఉంటాడు. అట్లాగే ఒక అక్కడున్న సిరియన్ ప్రజల్ని, అక్కడున్న వాళ్ళని ముందు చెయ్యి అని బలవంతంగా వచ్చిన వాళ్ళని అక్కడికక్కడే అతను అక్కడికక్కడే చంపేస్తాడు. సో ఏం చేస్తారంటే అప్పుడు దాకా ఎలా ఉండేది అంటే సబ్బాత్ రోజున ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏ పని చేయకూడదు కదా. సబ్బాత్ రోజున ఖచ్చితంగా వాళ్ళు ఏ పని చేయరు, దేవుని దగ్గర దేవాలయాల దగ్గర ఉంటారు. కానీ సబ్బాత్ రోజున ఎవరన్నా చంపేస్తున్నా కూడా వాళ్ళు మౌనంగా ఉంటారు, తిరిగి కొట్టరు అనమాట అప్పటి వరకు. కానీ మత్తతియాస్ వచ్చిన తర్వాత మనం సబ్బాత్ రోజున మనం మౌనంగా ఉంటే మనం చరిత్రలోనే యూదులు అనే వాళ్ళు ఉండరు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సబ్బాత్ రోజును కూడా వాళ్ళు తిరుగుబాటు చేయాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. అట్లా ఇదే టైంలో హసిదిం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హసిదిం అనే ఫ్యామిలీ వాళ్ళు కూడా, హసిదిం అంటే వీళ్ళు కూడా చాలా స్పిరిచువల్ గా ఉంటారు అనమాట. హసిదిం అనే వాళ్ళు కూడా చాలా చిన్నగా ఊపిరేది. వీళ్ళు కూడా దీంట్లోకి ఈ యొక్క రివాల్ట్ లోకి వాళ్ళు జాయిన్ అవుతారు. అంతేకాదు అక్కడ ఉన్న సర్కంసెషన్, ఈ యొక్క సర్కంసెషన్ ని క్లోజ్ చేసాడు కదా, బ్యాన్ చేసాడు కదా, వాళ్ళు మళ్ళీ సున్నతిని వాళ్ళు తిరిగి తీసుకొస్తాడు అనమాట. కానీ ఓల్డ్ ఏజ్ లో 166 BC అతను చనిపోగానే ఇది ఉంది, అతను అన్న ఒక మాట, ఈవెన్ ఇఫ్ ఆల్ ద నేషన్స్ దట్ లివ్ అండర్ ద రూల్ ఆఫ్ ద కింగ్ ఒబే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి
ప్రతి ఒక్కళ్ళు ఈ రాజు పెట్టిన ఈ యాంటీయోకస్ ఎపిఫెనస్ అనే రాజు పెట్టిన రూల్ ఒబే అవ్వచ్చు కాక, కానీ నేను నా కుమారులు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒబే చేయము. మా ఫోర్ ఫాదర్స్, మా యొక్క ఆ పూర్వీకులు ఏదైతే పండిత అబ్రహాము, యాకోబు వీళ్ళు ఏదైతే కావనెంట్ చేసుకున్న నిబంధన చేసుకున్నారో ఆ నిబంధనకే మేము కట్టుబడి ఉంటామని చెప్పి ప్రకటిస్తాడనమాట. సో మేము కుడుముకు కానీ ఎడమకు కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మేము పోము అని ప్రపంచానికి డిక్లేర్ చేస్తాడనమాట. అట్లాగా తన కుమారులందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఈ మత్తతియాస్. అతని మొదటి కుమారుడు ఎవరంటే జోడస్ మకాబేస్. ఇతను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, ఒక మిలిటరీ కమాండర్ అనమాట. ఇతనే ది హ్యామర్ అంటారు అనమాట. జోడస్ మకాబేస్ ఏం చేస్తాడంటే చాలా రిలీజియస్ గా ఈ యొక్క రివైవల్ అనేది వస్తుంది, కానీ పీపుల్ వాళ్ళ విశ్వాసం కోసం చనిపోవడం మనం ఇక్కడ చూస్తాం అనమాట. చనిపోవడం మనం చూస్తాం. ఇదే టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న కొంతమంది ఆర్మీ వాళ్ళందరినీ డిఫీట్ చేసిన తర్వాత జెరూసలేం ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. జెరూసలేం ఎప్పుడైతే స్వాధీనపరుచుకుంటారో వాళ్ళ ఆ టెంపుల్ ని, ఆ సెకండ్ టెంపుల్ ని, సెకండ్ దేవాలయాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే పవిత్రీకరించుకుంటారు. మళ్ళీ మరొకసారి పవిత్రీకరించుకుంటారు. ఈ పవిత్రీకరించుకునే పద్ధతినే హనూకా అంటాం. ఓకే, దీన్ని ఐ థింక్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటాం. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే హనూకా. అంటే ఇక్కడ ఈ టైంలో ఏం జరుగుద్ది అంటే ఒక మిరాకిల్ కూడా జరుగుద్ది అంటారు. మకాబీస్ మనం చదువుతా ఉంటే మనకు అర్థమైంది. అంటే మిరాకిల్ అంటే ఆ యొక్క టెంపుల్ ని యొక్క యాంటీయోకస్ చాలా పాడు చేశాడు కదా, అపవిత్రం చేశారు కదా. ఏం చేస్తారంటే దాని టెంపుల్ మళ్ళీ కన్సక్రేట్ చేసి పవిత్రీకరించుకుంటారు. ఆ పవిత్రీకరించుకునే పద్ధతి టైంలో వాళ్ళకు ఒక బుడ్డి కనిపిస్తుంది. ఆ బుడ్డి ఏంటి అంటే అది ఎజ్రా, నెహేమియా వాళ్ళున్న టైం నుంచి ఆ బుడ్డి అక్కడే ఉంటది అనమాట. దాన్ని ఎవరు అపవిత్రం చేయడు. అది అట్లాగే సీల్డ్ గా ఉంటది అనమాట. వాళ్ళు సీల్డ్ గా ఉంది, అదొక్కటే వాళ్ళు అపవిత్రం చేయకుండా ఉంటారు. దాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే ఈ యొక్క మనోరా అంటాం కదా, మనోరా టైంలో ఎప్పుడైతే పెట్టారో అది మిరాకిల్, ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. ఏంటంటే ఇంచుమించు 7 days, 7 or 8 నాకు సరిగ్గా గుర్తులేదు, 7 or 8 days అది కంటిన్యూస్ గా అది ఆరిపోకుండా వెలుగుద్ది అనమాట. అందుకే ఈ హనూకా అనే పండుగ 7 రోజులు చేస్తారు. హనూకా అనే పండుగ 7 రోజులు చేస్తారన్నమాట. దీన్ని యేసుక్రీస్తు కూడా, యోహాను సువార్త మనం చదువుతా ఉంటే యేసుక్రీస్తు కూడా దీన్ని యేసుక్రీస్తు కూడా దీన్ని ఆచరించాడు. ఓకే, సో ఈ హస్తి మనం చెప్పాం కదా, ఈ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వాళ్ళు యొక్క తోరా, ఈ యొక్క స్పిరిచువల్ రిఫార్మ్ మూవ్మెంట్ నుంచి తోరా ఫోకస్ కి వెళ్ళిపోతా ఉంటారు. విల్లింగ్ టు సఫర్ మాట వాళ్ళు కూడా ఈ యొక్క రివైవల్ లో వాళ్ళు పాల్గొంటారు. ఓకే, అండ్ దెన్ కొంచెం ముందు చూస్తే ఇదిగోండి ఇక్కడ మొదలైంది మక్కాబియన్ రివోల్ట్. దీన్నే మక్కాబియన్ రివోల్ట్ అంటారు. వెరీ వెరీ ఫేమస్ అనమాట. ఓకే, మక్కాబియన్ ఇక్కడ మొదలయ్యి వాళ్ళు జెరూసలేంలోకి వెళ్ళి వాళ్ళు దాన్ని స్వాధీనపరచుకుంటారు, టెంపుల్ ని చేసుకుంటారు. ఓకే, సో ఇదే టైంలో మెలనస్ గురించి చెప్పాం కదా. మెలనస్ హీ వాజ్ అగేన్స్ట్ జ్యూస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ జ్యూస్ కి అగేన్స్ట్ అయిపోతా ఉంటాడు. హెలెనిస్టిక్ జ్యూస్ కి, అట్లాగే ఆర్థోడాక్స్ జ్యూస్ కూడా వాళ్ళు అగేన్స్ట్ అయిపోతా ఉంటారు. అంటే చాలా కన్నింగ్ గా ఉంటా ఉంటాడు. అంటే డీటెయిల్ గా వెళ్ళట్లేదు నేను. చాలా కన్నింగ్ గా ఉండడంతో యాంటీయోకస్ ఇదే టైంలో చనిపోతాడు. ఈ యొక్క టెంపుల్ ని వాళ్ళు రెస్టోర్ చేసుకుంటా ఉన్నప్పుడు ఇదే టైంలో యాంటీయోకస్ 4 చెప్పుకున్నది ఎపిఫెనస్, బాగా క్రూరమైన రాజు, అతను చనిపోతాడు అనమాట. ఒక ఇల్నెస్ చేత అతను చనిపోతాడు. చనిపోయిన వెంటనే అతను కుమారుడు యాంటీయోకస్ 5 వస్తాడు. యాంటీయోకస్ 5 వచ్చి ఈ యొక్క మెలేనియస్ హై ప్రీస్ట్ కన్నింగ్ గా ఉన్నాడు అని చెప్పి అటు హెలెనిస్టులు, అట్లా ఆర్థడాక్స్ అంటే ఏం లేదు. ఆర్థడాక్స్ అంటే ఎప్పటి నుంచో వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళ ఫెయిత్ అనమాట. ఓకే, వాళ్ళిద్దరి మధ్య కూడా వాళ్ళకి ఆ సఖ్యత లేకపోవడంతో ఆ మెలేనియస్ అనే హై ప్రీస్ట్ ని అతను చంపేస్తున్నాడు. చంపేగానే ఇతను ఆల్సిమస్ అనే ఆయన్ని ప్రధాన యాజకుడిగా అతను నిలబెడతాడు అనమాట. ఈ ఆల్సిమస్ అనే ఆయన కూడా జాదోనిక్ ప్రీస్ట్ కాదు, అహరోను సంతానం నుంచి వచ్చినాడు కాదనమాట. అదోని సంతానం నుంచి వచ్చినాడు కాదనమాట. ఓకే, అండ్ దెన్ చూస్తే తర్వాత డెమెత్రియస్ 1 సోటర్. ఇదే టైంలో డెమెత్రియస్ 1 సోటర్ అని ఆయన వస్తాడు. ఓకే, ఇతను ఏం జరుగుద్ది ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యాంటీయోకస్ 4 అని ఆయన ఎప్పుడైతే రోమన్ సామ్రాజ్యం నుంచి బయటకు వచ్చాడో అదే టైంలో రీప్లేస్ చేస్తాడు అనమాట. మొత్తానికి అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు, కానీ అదే టైంలో తన యొక్క
తన అన్న పరిపాలించడం తన అన్న కొడుకుని ఇతను అతని స్థానంలో రోమన్ స్థానంలో చెరలో పంపించి ఇతను వచ్చేస్తాడు కదా. సో ఇతను కూడా డెమిత్రియస్ వన్ సోటర్ అని ఆయన ఆ యొక్క రోమన్ చెరలో నుంచి బయటకు వచ్చి నేను అతని అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ తన రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఓకే, ఇదే టైంలో ఇది అంత పొలిటికల్ గా మనం ఇన్ డెప్త్ ఉంది, కొంచెం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇదిగోండి మక్కాపీస్ ఇక్కడ మొదలైంది కదా. జోడస్ మక్కాపీస్ ఇతను ఎవరు కుమారులు మనం చెప్పుకున్నాం, మత్తతియాస్ యొక్క కుమారులు వీళ్ళందరూ. ఇందులో ఈ జోడస్ మక్కాబీస్ అని ఆయన ప్రస్తుతానికి ఈ యొక్క జెరూసలేం ని కాంకర్ చేసి ఆ టెంపుల్ ని రెస్టోర్ చేశాడు అన్నమాట. సో ఇదే టైంలో ఎవరు వస్తారంటే తన చివరి కుమారి తర్వాత జోడస్ ఫైట్ చేస్తూ ఒక యుద్ధంలో ఈ జోడస్ మక్కాబీస్ కూడా చనిపోతాడు అన్నమాట. ఇదే టైంలో తన చివరి తమ్ముడు జోనాథన్ అప్ఫస్ అని ఆయన అధికారంలోకి వస్తాడు. కూడా గవర్నర్ అండ్ హై ప్రీస్ట్. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఇతనికి ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే ఈ అల్కియస్ ఉన్నాడు కదా, ఇతను అల్సిమస్ ఉన్నాడు కదా, అల్సిమస్ ఎప్పుడైతే చనిపోయాడో హై ప్రీస్ట్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఉన్న యూదులందరూ ఏం చేస్తారంటే కొంతమంది యూదులందరూ ఏం చేస్తారంటే ఇతన్నే హై ప్రీస్ట్ గా ఉంచుతారన్నమాట. ఇతను యాక్చువల్లీ ఎవరు, మక్కాబియన్ ఫ్యామిలీ అంటే ఒక రకంగా హస్పోనియన్ ఫ్యామిలీ నుంచి ఇతను వచ్చాడు అనమాట. అంటే నిజంగా లేవీయుడు కాదు, అసలు అహరోన్ సంతానం నుంచి వచ్చినట్టు కాదనమాట. బట్ అయినప్పటికీ అతను జోడస్ తర్వాత ఆ స్థానాన్ని జోనాథన్ తీసుకున్నాడు కాబట్టి ఈ జోనాథానికి ఆ గవర్నర్ పొజిషన్, ఆ పొలిటికల్ లీడర్ తో పాటు అట్లాగే ప్రధాన యాజకత్వం కూడా అతనికి ఇస్తారన్నమాట. ఓకే, ఇదే టైంలో కొంత పొలిటికల్ గా చాలా జరుగుద్ది. అలెగ్జాండర్ బాలస్ అనే ఆయన వస్తాడు, అతను యాంటీయోకస్ పోర్ కుమారుని అని చెప్పుకుంటా ఉంటాడు. మొత్తానికి ఇక్కడ చాలా మిలిటరీగా ఉంటది. బట్ మనకి ఇది మనకి న్యూ టెస్ట్మెంట్ లో అంతగా ఉపయోగపడదు. ఏదైతే మనకు న్యూ టెస్ట్మెంట్ లో ఉపయోగపడుతుందో మనం అది చూడడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ చాలా కన్నింగ్ గా ఈ జోనాథన్ ఉంటాడు అన్నమాట. ఎవరికైతే అంటే తన యొక్క ప్రధాన యాజకత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎట్లాగైనా ఒక స్ట్రాటజీ ఎట్లాగైనా వేసుకోవాలి అని స్ట్రాటజీ పరంగా ఇక్కడ యోధ సర్వైవ్ అవ్వడం చూస్తాం అనమాట. ఇట్లా ప్రాఫెసీ పరంగా కాదు, మనం అంత ముందంతా చూసుకుంటే ప్రాఫెసీస్ అంటే ప్రవచనాల ద్వారా యోధ సర్వైవ్ అవుతా వచ్చింది. కానీ ఇక్కడ ఎలా అంటే స్ట్రాటజీస్, మనుషులు వేసే స్ట్రాటజీ ద్వారా ఇక మన యొక్క సామ్రాజ్యాన్ని కాపాడుకోవచ్చు అన్న సంకేతాలని ఈ యొక్క జోనాథన్ తీసుకొచ్చాడు. అంతేకాదు ఈ జోనాథన్ ఏం చేస్తాడంటే ఈ ఆక్రాని ధ్వంసం చేసేస్తాడు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఆక్రా పోయింది చూడండి, ఆక్రాని ధ్వంసం చేసేస్తా ఉంటాడు. ఓకే, సో ఇదే టైంలో సైమన్ తస్సి ఇంకో పెద్ద కుమారుడు ఎవరు, మత్తతియాస్కి పెద్ద కుమారుడు వస్తాడు, సైమన్ తస్సి అని ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఇండిపెండెంట్ స్టేట్ గా ప్రకటిస్తాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ యొక్క ట్రిబ్యూట్స్, ఈ యొక్క డబ్బులు వాళ్ళకి చెల్లించకూడదు, ఈ యొక్క డబ్బులు చెల్లించకూడదు అని చెప్పి చేస్తాడు. అంటే కెరైజన్స్ అంటే ఈ యొక్క గ్రీకు కెరైజన్స్ అంటే మనం ఏం చెప్తాం దానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ప్లేస్ ని కాంకర్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఒక టెస్ట్ వేసుకొని కూర్చుంటారు. కొంచెం అంటే వాళ్ళ సామాగ్రి అంతా పెట్టుకుంటారు అన్నమాట. అంటే అక్కడే సైన్యం అంతా అక్కడే ఉంటది. ఈ యొక్క సైమన్ తస్సే ఏం చేస్తాడంటే ఇవన్నట్లే ఎక్స్పెల్ చేస్తాడు. ఇంకేం చేస్తాడంటే ఆ జెవిష్ కి ఒక ఐడెంటిటీ తీసుకురావడం కోసం, వాళ్ళకి ఒక అథారిటీని తీసుకురావడం కోసం కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ పైన తన యొక్క పేరుతో అది ముద్రించుకుంటాడు. సో ఈ సైమన్ తస్సి ఆయన హై ప్రీస్ట్ అట్లాగే ఒక మిలిటరీ కమాండర్, యుద్ధాన్ని నడిపించేవాడు అనమాట. సో ఫర్ ఎవర్ అంటిల్ ఏ ఫెయిత్ఫుల్ ప్రాఫిట్ షుడ్ అరైజ్. ఏం చెప్తాడంటే ఒక మంచి ప్రాఫిట్ వచ్చేంత వరకు ఇతనే ప్రధాన యాజకుడిగా మిలిటరీగా కంటిన్యూ అవుతాడు అని చెప్పి వాళ్ళందరూ సమ్మతిస్తారన్నమాట. ఈ యొక్క సైమన్ కి సమ్మతిస్తారు. సో దెర్ ఈస్ లీడర్షిప్ బట్ నో ప్రాఫిట్. లీడర్షిప్ ఉంది కానీ యోధాలో, కానీ ప్రాఫిట్స్ ఎవరు లేరు. దెర్ ఇస్ నో ప్రాఫిట్ హుడ్ బట్ నో డివైన్ కన్ఫర్మేషన్ లైక్ దట్. సో ప్రాఫిట్ హుడ్ లేదు, ప్రవక్తలు లేరు కాబట్టి ఇతను దేవుడే నిలబెట్టాడు అని చెప్పే నాదుడు ఎవరు లేరు అనమాట. లైక్ మోజెస్ టైంలో, సమూయేల్ టైంలో, డేవిడ్ టైంలో ప్రాఫిట్స్ ఉన్నట్లుగా ఈ టైంలో మనకి ఎవరు లేరు అనమాట. ఓకే, అండ్ దాన్ని చూస్తే హౌ సైమన్ చేంజ్ ద వరల్డ్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. ఎట్లాగా ఈ సైమన్ ఆ యొక్క కొత్త నిబంధన నేను ఎలా చేంజ్ చేశాడు అని కనుక చూస్తే, బికాస్ ఆఫ్ సైమన్ జూయిష్ బిలీవ్
ఇండిపెండెన్సీ ఈజ్ అచీవబుల్ అగైన్. వాళ్ళు ఏమనుకుంటారంటే సైమన్ వల్ల మనకి ఇండిపెండెన్సీ వస్తుంది, మనకంటూ ఒక రాజ్యం వస్తుంది, మనమే పరిపాలించుకోవచ్చు, ఈ యొక్క మన దేశాన్ని మనమే పరిపాలించుకోవచ్చు అన్న అన్న థాట్ ని అక్కడ ఉన్న యూదుల్లోకి అతను తీసుకొస్తాడనమాట. సో కింగ్ ఆఫ్ ది జ్యూస్ ఈజ్ నో లాంగర్ అబ్జెక్టర్. సో యూదులకి రాజుగా ఉండొచ్చు, మనమే పరిపాలించుకోవచ్చు అన్నది మళ్ళీ అతను తీసుకుంటే మనకి అచీవబుల్, మన వల్ల అవుతుంది అన్నది అతను తీసుకొస్తాడనమాట. సో టెంపుల్ లీడర్షిప్ పొలిటికల్ పవర్, అండ్ టెంపుల్ లీడర్షిప్ ఈజ్ పొలిటికల్ పవర్. ఎవరైతే టెంపుల్ ని ఎవరి ఆధీనంలో ఉంటే పాలిటిక్స్ కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అంటే రిలీజియన్ టెంపుల్ రెండు ఒకటే అవుతాయి అనమాట. రిలీజియన్ అండ్ పాలిటిక్స్ రెండు ఒకటే అవుతాయి అనమాట. తర్వాత రోమ్ లెటర్ ఫియర్స్ రివోల్ట్. అందుకే మనం కొత్త నిబంధనలో చూస్తే ఈ యొక్క వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ రివోల్ట్ తీసుకురావచ్చు, మళ్ళీ తిరుగుబాటు చేయొచ్చు అన్న ఫియర్ ఈ రోమన్స్ కి ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎందుకు అందుకే ఎక్కడైనా రిలీజియస్ గ్యాదరింగ్స్ లేకపోతే ఎక్కువ మంది గుంపులు కూడినా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ గుంపులు కూడనివ్వకుండా చేస్తారన్నమాట. అందుకే యేసుక్రీస్తు కూడా ఎక్కువ మంది తనకు ఫాలోవర్స్ వస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తే ఆ గలిలయ క్యాటి వెళ్ళిపోవడం మనం చూస్తా ఉంటాం అనమాట. అంటే రోమన్స్ దే ఫియర్ ఎక్కడైనా రివోల్ట్ చేస్తారేమోనని, అందుకన్నా ఇలా చేస్తాను. సో వెన్ క్రౌడ్స్ ఆస్ జీసస్, ఒక్క నిమిషం అండి, నేను ఈ యొక్క దీంట్లో నేను మైక్ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా, నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది. యా నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఎవరైనా ఒకరు స్పందించగలరా? హలో అన్న క్లియర్ అన్న, వాయిస్ క్లియర్ అన్న. అమ్మ వినిపిస్తుందా? ఎస్ అన్న, వినిపిస్తుంది అన్న. ఎస్ వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వినిపించకపోతే చెప్పండి. సో అట్లాగే వెన్ క్రౌడ్ ఆస్ జీసస్ విల్ యు నౌ రెస్టోర్ ది కింగ్డమ్. అందుకే యూదులు కూడా తన చుట్టూరు ఉన్న శిష్యులు కూడా నువ్వు మాకు కింగ్డమ్ ని రెస్టోర్ చేస్తావా అంటారు. ఎక్కడంటే మనకి అనేక చోట్ల కనిపిస్తూ ఉంటది. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటది. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మా కింగ్డమ్ ని రెస్టోర్ చేస్తావా? ఈ యొక్క జబదీ కుమారులు వచ్చి వాళ్ళు ఏమడుగుతారు, నీ కుడి పార్శ్వంలో లెఫ్ట్ కూడా నీ రైట్ ఒకడు కూర్చోబెట్టి అన్నప్పుడు, అంటే మహిమలో కూర్చోబెట్టి అంటారు. అంటే నువ్వు రాజుగా వచ్చినప్పుడు ఆ లెఫ్ట్ పక్కన నా కుమారుడు పెద్ద కుమారుడు, కుడి పక్కన నా చిన్న కుమారుడు అన్నట్టు ఆ జబదీ కుమారుడు చదవడం మనం చూస్తాం అనమాట. ఓకే, సో దట్ క్వశ్చన్ ఎగ్జిస్ట్ బికాస్ సైమన్ వాన్స్ ఇట్. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు అంటే ఆ యొక్క ఇంటర్టెస్ట్మెంట్ బిల్లో సైమన్ అనే వ్యక్తి దీన్ని చేసి చూపించాడు కాబట్టి, ఇండిపెండెంట్ స్టేట్ మనమే పరిపాలించుకోవచ్చు అని చేసి చూపించాడు కాబట్టి. ఓకే, అండ్ దెన్ ది నెక్స్ట్ టర్నింగ్ పాయింట్, జాన్ హిర్కానస్ అని ఆయన, ఇతను కూడా హై ప్రీస్ట్ అండ్ ఎత్నార్క్ అనమాట. ఇతను కూడా హై ప్రీస్ట్. ఇతను ఏం చేస్తాడంటే ఆ పొలిటికల్ వేలో మొత్తం అంతటినీ కాంకర్ చేసేస్తాడు అనమాట. పక్కనే ఉన్న ఏదోమీని కాంకర్ చేస్తా అంటే స్వాధీనపరుచుకుంటారు. ఇంకా అతి భయంకరమైన విషయం ఏంటంటే ఫోర్స్ఫుల్ గా ఈ గ్రీకులు పర్షియన్స్ ఏం చేశారు, వాళ్ళ పక్కన ఉన్న సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ గ్రీక్ కల్చర్ని మతాన్ని ఎలాగైతే వద్దారో ఇతను కూడా పక్కనున్న సామ్రాజ్యాల్ని ఆక్యుపై చేసుకుంటూ స్వాధీనపరుచుకుంటూ అక్కడున్న వాళ్ళని ఫోర్స్ఫుల్ గా జుడాయిజంలోకి కన్వర్ట్ చేస్తూ ఉంటారు, ఫోర్స్ఫుల్ గా మతం మారుస్తూ ఉంటారు, ఫోర్స్ఫుల్ గా ఈ సర్కంసెషన్ చేసుకోండి అని కూడా చెప్తా ఉంటాడు అనమాట. ఓకే, ఏదో మీడు అన్నారు కదా, చూస్తే ఈ హేరోదు ఎదోమీయుడు ఈ యొక్క కొత్త నిబంధనలో అసలు ఎదోమీయుడు యూదులకి రాజుకి ఎలా ఉన్నాడు అని చెప్పి మనకి ఎక్కడ అర్థమైందంటే ఇక్కడే అనమాట. వీళ్ళు ఫోర్స్ఫుల్ గా పక్కనున్న ఎదోమీయులు పక్కనున్న వాళ్ళందరినీ సమరయుల్ని వీళ్ళందరినీ ఏం చేస్తాడు, ఫోర్స్ఫుల్ గా తీసుకొస్తాడు అనమాట. ఇంకా ఇదొక టర్నింగ్ పాయింట్. అయితే రెండో టర్నింగ్ పాయింట్, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ సమరయులు ఉన్నారు కదా, సమరయులు అంటే యోధాకి పైన ఉంటుంది, యోధా పైన ఉంటుంది. సమరయులు ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఎజ్రా టైం నుంచి ఎప్పుడైతే వీళ్ళు కాంకర్ అయిపోయారో,
ఈ యూదులు ఎప్పుడైతే బబులోని చెరలోకి వెళ్ళిపోయారో వాళ్ళ ముందు నుంచి గెరిజం అనే కొండపైన వీళ్ళు ఎప్పుడు దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట. ఈ కొండపైనే దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాననే మాటలు ఉంటాయి. ఈ కొండపైన యాకోబుతో మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. అలా ఈ కొండ అనేది ప్రాముఖ్యం, జెరూసలేం అనేది ప్రాముఖ్యం కాదు. ఈ జెరూసలేం అనేది ఈ దావీదు వీళ్ళు దాన్ని పాపులరైజ్ చేశారు. కానీ యాక్చువల్ గా దేవుడు ఎన్నుకున్న ప్రాంతం ఏంటంటే గిరిజన్ అనే కొండ. సో ఎక్కడే దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి సమరీలు అనుకున్నారు అనమాట. సమరీలు అనుకుని ఆ కొండ పైన వాళ్ళు టెంపుల్ కట్టుకుంటారు. వాళ్ళు టెంపుల్ కట్టుకుని వాళ్ళ దగ్గరే మన లాస్ట్ టైం ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చెప్పుకున్నాం ఏమని, వాళ్ళ దగ్గరే హిబ్రూ లిరిక్ లో వాళ్ళకి స్క్రిప్చర్ ఉందని చెప్పుకున్నాం కదా. సో ఈ యొక్క జాన్ హెర్కానస్ అని ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క యోధ మాత్రమే లెజిటిమేట్ గా ఉండాలి, లేకపోతే ఈ యొక్క మతం మాత్రమే లెజిటిమేట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, అందరూ దీన్నే ఫాలో అవ్వాలని చెప్పి ఏం చేస్తాడంటే ఇక్కడ మౌంట్ గెరిజన్ పైన ఈ సమూయేలు కట్టుకున్న టెంపుల్ ని కొల్లగొట్టేస్తాడు, ధ్వంసం చేసేస్తాడు. అందుకే సమూయేలుకి వీళ్ళు మా టెంపుల్ని పడగొట్టారు అని చెప్పి బాగా విపరీతమైన బాధ, అట్లా విపరీతమైన ద్వేషాన్ని మనం చూస్తాం. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఈ కొండపైనే మేము దేవుణ్ణి ఆరాధించామని చెప్తారు కదా, ఆ కొండ అన్నమాట ఇది. యేసుక్రీస్తు సమరయ ఉమెన్ తో మాట్లాడినప్పుడు ఇదే కొండ అనమాట. సో అట్లాగా ఆ టెంపుల్ ని ఈ జాన్ హెర్కానస్ అని ఆయన ధ్వంసం చేశారు. అలా యూదులకి సమరేటన్స్ ఇంకా ద్వేషం బాగా పెరిగిపోద్ది అనమాట. సో హీ వాంటెడ్ జెరూసలేం టు బి ద ఓన్లీ లెజిటిమేట్ వర్షిప్ సెంటర్. చేస్తే యెరూషలేంలో మాత్రమే చేయాలి అని అతను ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, సో జుడాయిజం, ఈ యోధా మతం అనేది ఇప్పుడు కావనెంట్ అంటే నిబంధన ద్వారా ఇది స్ప్రెడ్ అవ్వట్లేదు, కానీ కత్తి ద్వారా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఓకే, కత్తి ద్వారా ఈ జుడాయిజం స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఇందులో భాగంగా మనకి కొత్త నిబంధనలో హేరోదు కూడా యాంటిపస్ అని ఆయన ముందు వస్తాడు, యోధాగా ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేస్తాడని. తర్వాత అతని కుమారుడైన హేరోదు రాజుగా అవడం చూస్తాం అనమాట, రోజుగా చూస్తాం. సో ఈ ఎదోమీయుడైన వాడు ఎవరు యూదుడు అనమాట, కానీ నాట్ బై బ్లడ్ ద్వారా కాదు, రక్త సంబంధం ద్వారా కాదు, బై ఫోర్స్ కన్వర్షన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ టర్నింగ్ పాయింట్ అరిస్టోబులస్ అనే రాజు వస్తాడు. అరిస్టోబులస్ ఎవరంటే తన ఆ యొక్క జాన్ హెర్కానస్ యొక్క కొడుకు అనమాట. ఇతను ఏం చేస్తాడంటే అప్పుడు దాకా వీళ్ళందరూ మేము రాజులు అని చెప్పుకోవడానికి కొంచెం హెసిటేట్ అవుతారు, ఇప్పుడు దాకా వచ్చిన రాజులందరూ, ఇప్పుడు దాకా వచ్చిన ఈ యొక్క లీడర్స్ అందరూ. కానీ ఈ అరిస్టోబులస్ అని ఆయన ఏం చేస్తాడంటే నేనే రాజుని అని పరిపాలించుకుంటాడు అన్నమాట. ఓకే, అంటే దిస్ కాంట్రడిక్ట్స్ దావీదు వంశస్థులు రాజుగా ఉండాలి కదా. ఈ అరిస్టోబులస్ ఎవడో మర్చిపోకూడదు, మన మక్కాబీయుడు అంటే హస్మోనియన్ ఫ్యామిలీకి చెందినోడు. హస్మోనియన్ ఫ్యామిలీ కూడా వచ్చి నేనే రాజుని అని చెప్పుకోవడం మనం చూస్తాం. అంటే స్క్రిప్చర్కి విరుద్ధం, దేవుడిచ్చిన నిబంధనకి విరుద్ధంగా అతను పోతాడనమాట. ఓకే, అంతేకాదు బ్రోటల్ ఫ్యామిలీ పాలిటిక్స్ ఉంటాయి. అంటే ఒక రాజు తన యొక్క సింహాసనాన్ని కాపాడు కోసం ఏదైనా చేయొచ్చు అని అరిస్టోబులస్ చూపించాడు. ఎట్లాగంటే తన సొంత మదర్ని, తన సొంత అమ్మని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ జాన్ హెర్కానస్ అని ఆయన ఏం చేస్తాడంటే చనిపోతా ఉన్నప్పుడు తన భార్యని క్వీన్ గా ప్రకటిస్తాడు. కానీ ఈ అరిస్టోబులస్ ఏం చేస్తాడంటే తన సొంత మదర్ని అక్కడ చెరలో పెడతాడు అనమాట. చెరలో పెట్టి ఆమెను అక్కడే చనిపోయేటట్టు చేస్తాడనమాట. సో అప్పుడు పరిస్థితుల్లో మా అమ్మల్ని మనం హింసించకూడదు అన్న ఒక థాట్ ఉండేదన్నమాట వాళ్ళు. దాన్ని ఏం చేశాడంటే అరిస్టోబులస్ నీ సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఏదైనా చేయొచ్చు, ఎంతకైనా తెగించవచ్చు, ఎంతమందినైనా చంపచ్చు అన్నది వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారన్నమాట. అంతేకాదు తన సొంత బ్రదర్ని తన ఆకలి గుండా పోయి చంపేటట్టు చేస్తాడు. ఓన్లీ ఒక బ్రదర్ కరెక్ట్ రీజన్స్ అయితే తెలియదు. అలాగే జన్నాయి ఇదేం జరుగుతుందంటే తన ఫ్యామిలీని కాపాడుకోసం లేకపోతే తన యొక్క సింహాసనాన్ని కాపాడుకోసం కోసం మన కుటుంబీకులను కూడా చంపేయచ్చు అన్న దాన్ని నార్మల్ చేసేసాడు ఈ అరిస్టోబులస్. అందుకే దీన్నే మనం హేరోదు టైంలో చూస్తాం. తన యొక్క సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం తన సొంత భార్యనే చంపేశాడు, తన సొంత పిల్లల్ని చంపేస్తాడు ఈ యొక్క హేరోదు. అసలు ఒక సేయింగ్ ఉంటుంది, ఈ యొక్క హేరోదు కొడుకుగా పుట్టడం కంటే హేరోదు కుక్కగా పుట్టడం నయం.
ఏ రోజు కుక్కగా పుట్టడమే సేఫ్, ఏ రోజు కొడుకుగా అంటే అంటే అంత నీచం అనుకో. ఏ రోజు కుటుంబంలో జన్మించామా ఇక చచ్చిపోవడమే, అంత భయంకరం అనమాట. అంటే వాళ్ళ సింహాసనానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అరిస్టోబులస్ నుంచి స్టార్ట్ అయితే. ఓకే, ఇంకా చూస్తే కింగ్ ఆఫ్ ది జ్యూస్ టైటిల్, కింగ్ ఆఫ్ ది జ్యూస్. ఈ కింగ్ని నేనే రాజుని అని చెప్పుకుంటాడు అనమాట అరిస్టోబులస్, నేనే రాజుని అని చెప్పుకుంటాడు అనమాట. సో ఈ ఫ్రేజ్ అనేది చాలా ప్రాముఖ్యమైపోద్ది. దాన్నే యేసుక్రీస్తు కూడా ఈయనే యూదులకి రాజు అని చెప్పి అక్కడ చేయడం మనం చూస్తాం అనమాట, చేయడం మనం చూస్తాం. ఓకే, అండ్ దెన్ ఇంకా చూస్తే డైరెక్ట్ లైన్ టు హేరోది చెప్పుకున్నాం. హేరోదు తన సొంత భార్యనే, తన సొంత అత్తనే చంపేశాడు, తన ముగ్గురు పిల్లల్ని చంపేశాడు, తనని సేవ్ చేసుకోవడం. సో ఇట్ ఈస్ సేఫర్ టు బి హేరోజ్ పిగ్, సారీ కుక్క అన్నాను కదా ఇందాక, హేరోదు పిగ్గా ఉండడం చాలా సేఫ్ రాదర్ దాన్ హిస్ సన్. కొడుకు అంటే హేరోదు పిగ్గా ఉండడం చాలా సేఫ్ అని చెప్తారన్నమాట. ఓకే, ఎందుకు అంటే హేరోద్ కుడ్ డూ ఇది హేరోద్ ఎందుకు చేయగలిగాడు అంటే అరిస్టోబులస్ ఆల్రెడీ చేశాడు, ఇలా చేయొచ్చు అని చూపించాడు కాబట్టి. ఓకే, అండ్ దెన్ అరిస్టోబులస్ వన్ కింగ్ అండ్ హై ప్రీస్ట్. సో ఇక్కడ చూస్తే సో ఈ యొక్క అరిస్టోబులస్ రాజుగా రాకముందు కింగ్స్ భయపడేవారు, ఎవరు ప్రాఫిట్స్ భయపడేవారు, అట్లాగే యాజకులు గాడ్కి భయపడేవారు. కానీ అరిస్టోబులస్ వచ్చిన తర్వాత లీడర్స్ ఫియర్స్ రైవల్స్, అంటే రైవల్స్ వచ్చారంటే అది భయం అంట. అంటే ఒక రాజుకి విరుద్ధంగా ఎవరైనా వెళ్ళారంటే అది చాలా భయం కల్పించేటట్లు అతను చేశాడు అన్నమాట. సో పవర్ జస్టిఫైడ్ వైలెన్స్, పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది అతను చూపించాడు అన్నమాట. సో గాడ్ టాక్ బికేమ్ పాపులర్ లాంగ్వేజ్. ఓకే, అండ్ దెన్ అందుకే మన ప్రధాన యాజకులు ఈ యొక్క సువార్తల్లో చాలా రూత్లెస్గా కనిపించడం మనకు కనిపిస్తుంది. అంటే చాలా రూత్లెస్గా ఉంటారు. అందుకే యేసుక్రీస్తు మీద మొహం మీద ఉమ్మేస్తారు. యేసుక్రీస్తుని మాట్లాడతాం అంటే వెళ్ళి కొట్టు, మొహం మీద కొట్టు అని చెప్పి అంటాడు. తలుపు దగ్గరేసి ఓకే, కొట్టు అంటాడు, ఇవన్నీ చేస్తా ఉంటాడు అన్నమాట. ఓకే, అండ్ దెన్ అరిస్టోబులస్ వన్ కింగ్ అండ్ హై ప్రీస్ట్. వై జీసస్ వాజ్ సో థ్రెటనింగ్, అందుకే డిడ్ నాట్ కిల్ రైవల్స్. జీసస్ క్రీస్తు యేసుక్రీస్తుని కూడా బాగా వాళ్ళు భయపడతా ఉంటారు అన్నమాట, భయపెడతా ఉంటారు. ఓకే, అండ్ వై ద ట్రయల్ ఆఫ్ జీసస్ వాజ్ ఇన్ఎవిటబుల్, అంటే ప్రీస్ట్హుడ్ కూడా అంటే ఒకవేళ రెవల్యూషన్ వస్తే కనుక అది స్టార్టింగ్లోనే ఎండ్ చేసేయాలి. ఎందుకంటే అది మన సింహాసనం మీద దెబ్బతీసేస్తుంది, లేకపోతే మనల్ని ఈ యొక్క పొజిషన్ నుంచి పక్క తీసేసే ప్రమాదం వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా స్టార్టింగ్లోనే ఈ యొక్క జడ్జిమెంట్ అనేది తీసుకురావాలని చెప్పి యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ యొక్క ట్రయల్ వచ్చాడో అప్పుడే తొందరగా చంపేయాలి ఆయన్ని. మనం ముందు చేసేయడమే, ముందు ఆ యొక్క హింసను చేసేయడమే, తర్వాత మనం జస్టిఫై చేసుకోవచ్చు. తర్వాత అలా కాదు, దాన్ని బట్టి చేస్తాం, దీన్ని బట్టి చేస్తాం, తర్వాత మనం ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ ముందు చంపేయాలి, ఎందుకంటే మన యొక్క సీటు ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు. లాజిక్ బిగిన్స్ హియర్ నాట్ విత్ రామ్స్. ఈ లాజిక్ అనేది ఈ యొక్క అరిస్టోబులస్ దగ్గర నుంచి మొదలైంది అనమాట. సో అలెగ్జాండర్ జనయిస్ తర్వాత వచ్చిన రాజు అలెగ్జాండర్ జనయిస్ అనమాట. మనం చూసాం కదా, ఈ యొక్క అరిస్టోబులస్ ఎంతో మందిని చంపేస్తే ఈ యొక్క అలెగ్జాండర్ ఒకటే మిగులుతాడు అనమాట. ఇతను ఏం చేస్తాడు అంటే ఇతను దట్ చేంజ్ ఎవ్రీథింగ్. సుక్కోత్ మనం చూసాం కదా, టాబర్నకిల్ ఇది ఒక పండుగగా మనం చూసాం. ఇది లేవికాండ మనం చదువుతా ఉన్నప్పుడు మనం దీన్ని స్టడీ చేసాం. చివరి 7th విందు, అట్లాగే 7th పండుగ, 3వ పండుగ అన్నట్లుగా మనం చూసాం అనమాట. టాబర్నకిల్ అంటే ఈ టైంలో ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడు ఉంటున్న గదుల్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఆ ప్రత్యేక గుడారాలు వేసుకొని వాళ్ళ పండుగను ఆచరిస్తూ ఉంటారు. ఇదే ఎందుకు అంటే దేవుడు మమ్మల్ని అరణ్యంలో నుంచి మమ్మల్ని ఇలా తీసుకొచ్చాడు అని చెప్పి వాళ్ళు సింబాలిజంగా చేస్తూ ఉంటారు. ఇదే టైంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే పక్కన ఆల్టర్ ఉంటుంది కదా, బలిపీఠం ఉంటుంది కదా, ఈ బలిపీఠం మీద వాళ్ళు నీళ్లు పోస్తారు అన్నమాట. బలిపీఠం మీద నీళ్లు పోస్తారు. ఒక్క నిమిషం అండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో వాళ్ళు నీళ్లు పోస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఎప్పటి నుంచి జరుగుద్ది అంటే మోజెస్ టైం నుంచి జరగదు. ఇది ఎజ్రా ఆ టైంలో నుంచి బాగా దీన్ని పాపులరైజ్ చేశారన్నమాట. అంటే ఈ యొక్క ప్రధాన యాజకుడు వచ్చి ఈ యొక్క దేవుని యొక్క
మందసం పైన నీళ్లు పోయడం. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ అరణ్యంలో మేము వెళ్తా ఉన్నప్పుడు దేవుడు బండలో నుంచి మాకు నీళ్ళు ఇచ్చాడు అని చెప్పి చిహ్నంగా వాళ్ళు ఈ పని చేస్తా ఉంటారు అన్నమాట. సో వెన్ సుకుత్ ఈ పండు వచ్చే టైంకి ప్రధాన యాజకుడు యథావిధిగా వచ్చాడు. ఇదే టైంలో ఏం చేస్తాడు అంటే అక్కడ సరిగ్గా నీళ్లు పోయాడు అనమాట. ఈ యొక్క అలెగ్జాండర్ ఆయన, ఇతను కూడా హై ప్రీస్టే కదా, కింగ్ ప్లస్ హై ప్రీస్ట్, రాజు అట్లాగే ప్రధాన యాజకుడు కూడా. సో ఏం చేస్తాడు, ఆ నీళ్లు సరిగ్గా పోయకుండా చాలా మంది ఏమంటారు అంటే నోట్లో ఉన్న నీళ్లు ఆ బలిపీఠం మీద పోసాడు అని చెప్పి అంటారు. కానీ కరెక్ట్ గా మనకి ఏం జరిగిందో తెలియదు. కానీ అక్కడైతే వైలేషన్ అయితే చేశాడు. వైలేషన్ అయితే దాన్ని అక్కడ రూల్కి విరుద్ధంగా అయితే పోయాడు. రూల్కి విరుద్ధంగా ఎప్పుడైతే పోయాడో అక్కడున్న హై ప్రీస్టులు, అక్కడున్న కొంతమంది హోలీగా ఉండేవారు ఉంటారు. ఎవరంటే వీళ్ళనే చాలా మంది ఏమంటారు అంటే వీళ్ళే పరిచయాలు అంటారు. పరిచయాలు అంటే ఎవరో కాదు, ఈ హసిది ముందు చూడండి, హసిది అని చెప్పుకున్నాం మనం. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, మనం తోర మీద ఫోకస్ చేయాలి. తోర అంటే ఈ యొక్క బైబిల్ మీద మనం ఫోకస్ చేయాలి అని చెప్పి వాళ్ళనే డైలీ లైఫ్ లో మనం అనుదినము టెంపుల్ కాదు ఇక మనం ప్రతిరోజు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మన జీవితంలో చేయాలి అని చెప్పి వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ వాటర్ని సరిగ్గా పోయలేదో అక్కడ వాళ్ళు దప్పగాయలు అంటారు చూసారా, ఈ యొక్క దప్పగాయలు ఎక్కడ ఉన్నది, ఈ దప్పగాయలతో అతను ఏం చేస్తాడంటే ఇసురుతారు అన్నమాట. దప్పగాయలతో కొడతారు అన్నమాట. అక్కడికే ఎందుకు అసలు ఆల్రెడీ అలెగ్జాండర్ జన్నాయిసే ఏ వారియర్, అతను యుద్ధాలు చేసేవాడు, కింగ్. ఓకే, అట్లాగే సర్దుకేయులకి బాగా ఎలై అనమాట. ఈ సర్దుకేయులు ఎక్కడి నుంచి వచ్చారు? సర్దుకేయులు అంటే వీళ్ళు ఎలైట్ పీపుల్ అంట, బాగా డబ్బున్న వాళ్ళు. అట్లాగే ఈ యొక్క టెంపుల్ యొక్క ఫైనాన్సెస్ ని చూసేవాళ్ళనమాట. టెంపుల్ యొక్క ఫైనాన్సెస్ అంటే అక్కడ డబ్బు జరుగుతూ ఉంటది కదా, వీళ్ళని చూసేవాళ్ళు అనమాట. సో అలెగ్జాండర్ వాళ్ళకి క్లోజ్ గా ఉంటారు. ఇతను ఏం చేస్తాడంటే, ఇతను హై ప్రీస్ట్ కాదు, అది చాలా మంది యూదులకి ఇతను హై ప్రీస్ట్ హోదాలో ఉండకూడదు అని చెప్పి అక్కడ బాగా నెగిటివిటీ అతను స్ప్రెడ్ అవుతా ఉంటుంది అనమాట. సో ఇదే టైంలో అతను వాటర్ని సరిగ్గా పోయిపోవడంతో వాళ్ళు దప్పగాయలతో అక్కడ అతని మీద కొడతారనమాట. కొట్టగానే ఈ అలెగ్జాండర్కి విపరీతమైన కోపం వచ్చి అక్కడ ఉన్న యూదులు అందరినీ చంపేస్తాడు. అందరినంటే చాలా యూదులు కాదు, పరిచయలు అందరినీ చంపేశాడు అనమాట. చాలా మంది, ఇంచుమించు 50,000 మంది పరిచయల్ని వీళ్ళు చంపేశారు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఈ యొక్క అలెగ్జాండర్ ఆయన 50,000 మంది పరిచయల్ని చంపేశారు అని చెప్పి అంటారు. అంటే ఒక సివిల్ వార్. అంటే ఈ యొక్క పర్సిక్యూషన్ అనేది అన్యుల దగ్గర నుంచి రాలా, లేకపోతే రోమన్స్ దగ్గర నుంచి రాలా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యూదుల దగ్గర నుంచి వచ్చింది. యూదులు వర్సెస్ యూదులు. సో అరౌండ్ 50,000 మంది అక్కడ యూదుల్ని చనిపోవడం మనం చూస్తామంట. అంతేకాదు పరిచయల్ని అక్కడ క్రూసిఫై చేయడం మనం చూస్తామట. క్రూసిఫిక్షన్ అంటే సిలువ వేసేస్తారు. ఇంచుమించు 800 మందిని అక్కడ వాళ్ళు ఆ యొక్క పరిచయల్ని క్రూసిఫై చేసేస్తారు. సిలువేసేస్తారు అన్నమాట. అంత భయంకరంగా పరిచయల్ని ఈ అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే హింస చేస్తూ ఉంటాడు. సో అప్పటి వరకు క్రూసిఫిక్షన్, ఈ సిలువేయడం అనేది ఏంటి అంటే అది వెరీ షాకింగ్ అనమాట. ఫారిన్ అంటే అమ్మో సిలువేయడం అనేది చాలా షాకింగ్ గా ఉంటది. అది వేరే రాజ్యం వాళ్ళు చేసేది, అది మనం చేసేది కాదు అనేది ఉండేది. బట్ ఈ విషయం జరగగానే ఏం జరిగిపోయిందంటే, ఈ యొక్క క్రూసిఫికేషన్ అనేది ఏంటంటే, ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే రాజ్యాన్ని గురికి వెళ్తారో వాళ్ళందరినీ చంపేయచ్చు, వాళ్ళందరినీ సిలువేసేయచ్చు. వాళ్ళు అదొక పబ్లిక్ షేమ్ అనమాట. సిలువేయడం అనేది బహిరంగంగా వాళ్ళని సిగ్గును తీసిరావడం. ఓకే, బాగా హ్యూమిలియేట్ చేయడం అనమాట. ఎందుకంటే ఎవరైతే అధికారానికి అగేన్స్ట్ గా పోతారో వాళ్ళని సిలువేసేయచ్చు. అదే తగినది, అదే డిజర్వింగ్ పనిష్మెంట్ అన్న దాన్ని ఈ అలెగ్జాండర్ తీసుకొచ్చేస్తాడు అన్నమాట. సో దీన్నే ఈ రోమన్స్ ఆల్రెడీ ఉన్నదాన్ని వీళ్ళు ఈ రోమన్స్ ఏం చేస్తారంటే ఎగ్జిక్యూట్ చేస్తారు. అందుకే యేసుక్రీస్తుని ఎప్పుడైతే వాళ్ళు పట్టుకున్నారో ఆయన సిలువేయాలి అని చెప్పి అడగడం మనం చూస్తామన్నమాట. సో ఈ సిలువేయడం అనేది ఈ రోమిల్ తీసుకొచ్చింది కాదు, ఇది యోధాలోనే ఉందన్నమాట. యోధాలోనే ఉంది. ఈ అలెగ్జాండర్ ఆయన
దాన్ని స్టార్ట్ చేశాడు అలెగ్జాండర్ జన్నయస్ అని ఆయన. అండ్ అట్లాగే ఇదే టైంలో ఏం జరుగుతుంది, పరిశీలని బాగా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, బాగా హింస చేసేసారు కదా పరిశీలని. ఈ పరిశీలు ఏం చేస్తారంటే ఇదే టైంలో పరిశీలు ఏం చేస్తారంటే వీళ్ళని ఇక టెంపుల్లో ఉంటారు అనమాట. ఇక ఎట్టి పరిస్థితుల్లో టెంపుల్లో ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే సినగోగుల దగ్గరికి వెళ్తారు. సినగోగు అంటారు కదా. ఈ సినగోగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది కూడా చాలా డిబేటబుల్. ఈ సినగోగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎప్పుడైతే వీళ్ళు టెంపుల్ నెబుకద్నెజర్ 586 టెంపుల్ ఎప్పుడైతే కొల్లగొట్టేశాడో, ఎప్పుడైతే ధ్వంసం చేసేసాడో, ఈ యూదులందరినీ బబులోని తీసుకెళ్ళిపోయాడు కదా. సో వాళ్ళకి టెంపుల్ లేదు, వాళ్ళకి ఆరాధించడానికి ఒక స్థలం లేదు. వాళ్ళు ఏం చేసేవారంటే సినగోగులు కట్టేసుకున్నారు. ఎక్కడైతే ఒక 10 మంది యూదులు ఉంటారో ఆ 10 మంది కలిపి సినగోగులు కట్టేసుకునేవారు అనమాట. ఆ సినగోగులోనే వాళ్ళు తోరాన్ని చదువుకుంటూ తోరాన్ని వాళ్ళు అన్వయించుకుంటా ఉంటారు అనమాట. ఇదే టైంలో ఈ ఫరిసీయులు ఆ టెంపుల్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే సినగోగులోకి వచ్చేస్తారు. సినగోగులోకి వచ్చేసి తోరా టీచింగ్ని, ఈ యొక్క తోరాని బాగా 5 కాండాలని బాగా టీచింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అట్లాగే ఈ తోరాని జెవిష్ డైలీ లైఫ్లో దీన్ని ఎలా చేయాలి అన్న విషయాలు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వై ఫారిసీస్ డామినేట్ ది గాస్పెల్. అందుకే గాస్పెల్స్ లో వార్తల్లో మనకి ఫారిసీసే బాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ సినగోగులో స్క్రైబ్స్ కూడా ఉంటారు. ఈ స్క్రైబ్స్ అంటే ఎవరు? శాస్త్రులు. ఈ శాస్త్రులు అనేవాళ్ళు వేరు, పరిశీలు అనేవారు వేరు. శాస్త్రులు అంటే ఎవరు? ఎజ్రా ఉన్నటువంటి ఎజ్రా ఒక శాస్త్రం ఉంటుంది. శాస్త్రులు ఏం చేస్తారు, అక్కడున్న స్క్రిప్చర్ని, అక్కడున్న వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే కాపీస్ గా చేస్తారు. కాపీస్ అంటే తెలుసు కదా మనకి, అంటే మనకి ప్రింటింగ్ మిషన్ లేదు కాబట్టి వాళ్ళ చేతి ద్వారా రాస్తారు అనమాట. అంటే ఈ యొక్క స్క్రిప్చర్ని, ఈ యొక్క వాక్యాన్ని ప్రిజర్వ్ చేసే వాళ్ళు స్క్రైబ్స్ అనమాట. ప్రిజర్వ్ చేయడం మాత్రమే కాకుండా టీచింగ్ కూడా చేస్తూ ఉండేవారు అనమాట. సో అదే టైంలో ఈ యొక్క ఫారిసీలు కూడా వాళ్ళతో కలిసి, అంటే ఆల్ ఫారిసీస్ ఆర్ నాట్ స్క్రైబ్స్. ప్రతి ఒక్క ఫారిసీ శాస్త్రి కాదు, అలానే ప్రతి ఒక్క శాస్త్రి పరిచయుడు కాదనమాట. సో ఇది మిక్స్ అయిపోయింది అనమాట. ఓకే, మిక్స్ అయిపోయింది. అందుకే ఎక్కడ చూసినా మనకి ఈ యొక్క పరిచయులు శాస్త్రులు ఉన్నారు అని మనకు కనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళిద్దరిని విడదీయరు అనమాట. పరిచయులు శాస్త్రులు అక్కడ ఉన్నారు అని మనకు కనిపిస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో బిఫోర్ ఈ అలెగ్జాండర్ రాకముందు తోరా రీడింగ్ అనేది ఓన్లీ టెంపుల్ వైపే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ అలెగ్జాండర్ వచ్చిన తర్వాత ఈ మెడిటేట్ చేయడం లేకపోతే దాన్ని స్టడీ చేయడం అనేది సినగోగ్ అనేది ప్రైమరీగా అయిపోద్ది. అందుకే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సినగోగులకి వెళ్ళిపోయి ఆయన వాక్యాన్ని చెప్తా ఉన్నాడు అనమాట. లోకసువార్త 4వ అధ్యాయం మనం చదివితే మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ కూడా సినగోగే. ఆయన యథావిధిగా, అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన యథావిధిగా సినగోగ్ వెళ్ళి, నజరేత్ అనే సొంత ఊరికి వస్తుంది కదా, నజరేత్ యథావిధిగా ఆయన అక్కడ వాక్యాన్ని తెరవడం చూస్తాం. అక్కడ కూడా ఆయనకి గ్రీకు ఐజియా స్క్రోల్ ఇస్తారన్నమాట. అంటే యెషయా యొక్క స్క్రోల్ ఇస్తారు అతనికి, ఆ యేసుక్రీస్తు దాన్ని చదివి మీ వినికిడిలో ఇవన్నీ నెరవేర్చబడ్డాయి అని చెప్పి, నేనే మెస్సియా అని చెప్పి చెప్తాడనమాట. ఓకే, అండ్ దెన్ అలెగ్జాండర్ వై దిస్ మ్యాటర్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ టీచర్స్ ఇందా చెప్పాం, ఇదన్నీ చెప్పాం. అదే జీసస్ సినగోగులోనే టీచ్ చేశాడు అని చెప్పాం. వై ఫారిసీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వితౌట్ పవర్, అంటే అక్కడ పరిస్థితికి పవర్ లేనప్పటికీ వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. టెంపుల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు. వాళ్ళు పొలిటికల్గా పెద్ద రూల్ ఏం లేదు, బట్ వాళ్ళు ప్రతిరోజు ప్రతి మానవులతో కలిసిపోయి డైలీ లైఫ్ ఎలా జీవించాలి అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన వ్యత్యాసం మనం చివరిలో చూద్దాం వ్యత్యాసాన్ని. అండ్ దట్ వై క్రిస్టియన్స్ స్ప్రెడ్ సో మచ్, అంటే ఈ యొక్క సినగోగుల వల్లే మనం వెళ్ళి క్రిస్టియన్స్, యేసుక్రీస్తు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత మొదటి క్రైస్తవులుగా పిలువబడ్డారు కదా, ఆ క్రైస్తవులు బాగా ఈ యొక్క యేసుక్రీస్తు గురించిన విశ్వాసం కూడా స్ప్రెడ్ అవడానికి ఈ సినగోగులు బాగా ఉపయోగపడ్డాయి అనమాట. అట్లాగే డిబేట్ ఇంటర్ప్రిటేషన్స్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడింది ఈ సినగోగ్స్. నెక్స్ట్ వచ్చింది సాలోమ్ అలెగ్జాండ్రా. ఓకే, విడో ఆఫ్ అలెగ్జాండర్ జన్నయాస్. ఓకే, అలెగ్జాండర్ తర్వాత తన యొక్క భార్య క్వీన్ గా వస్తుంది అనమాట. సో షీఈస్ ద వన్ అండ్ ఓన్లీ క్వీన్ ఇన్ ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్. ఈ సైలెంట్ పీరియడ్ లో ఏకైక క్వీన్ అనమాట. సో ఓన్లీ ఉమెన్ టు రూల్ జూడియా ఇన్ ద సెకండ్ టెంపుల్ పీరియడ్. ఓకే, ఏమేం చేస్తుందంటే రెస్టోర్ చేస్తుంది ఇంటర్నల్ పీస్ ని. ఎలా రెస్టోర్ చేస్తుంది అంటే తనకి 2 కుమారులు పుడతారు. ఆ 2 కుమారుల్లో ఒక కుమారుడిని ఏం చేస్తుందంటే
ఓకే, దాని దగ్గరికి వెళ్ళక ముందు ఫారిసీస్ రెస్టోర్ చేస్తుంది. తను ఏం చేస్తుందంటే ఆ పరిశీలిని తను ఈ యొక్క అలెగ్జాండర్ ఏం చేస్తుందంటే రెస్టోర్ చేస్తుంది. మీరు పర్వాలేదు రావచ్చు, మళ్ళీ టెంపుల్లోకి రావచ్చు అన్నట్లు వాళ్ళు రెస్టోర్ చేస్తారు. అట్లాగే సెన్హెడ్రిన్ అంటే మళ్ళీ మళ్ళీ ఇది ఇంకో కొత్త పదం. సెన్హెడ్రిన్ అంటే ఇది ఒక కౌన్సిల్ అనమాట. సెన్హెడ్రిన్ అంటే ఆ ప్రపంచం వాళ్ళ సామ్రాజ్యంలో ఏదైనా గొడవలు వస్తాయి, లేకపోతే ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే ఈ సన్హెడ్రిన్ లోనే వాళ్ళు ఆ యొక్క జడ్జిమెంట్ కానీ సలహాలు కానీ ఇస్తా ఉండవు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా? మోజెస్ టైం నుంచి మొదలైద్దాం. అంటే ఒక బిల్డింగ్ అలాంటివి ఏమి ఉండవు, కానీ మోజెస్ 70 మందిని కూర్చోబెట్టి అదే తన యొక్క మామ వస్తారు కదా, ఇద్దరు, నువ్వు ఇలా చేస్తా ఉంటే నువ్వు చేయలేవు, నీవు ఒక్కొక్క గోత్రం నుంచి కొంతమందిని పిలిచి వాళ్ళని లీడర్స్ గా పెట్టు, అప్పుడు నువ్వు న్యాయాన్ని ఇవ్వి అని చెప్పి అంటారు కదా. అట్లాగా ఈ సన్హెడ్రిన్ అక్కడి నుంచి ఈ సన్హెడ్రిన్ అనేది వస్తుంది. సన్హెడ్రిన్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే, ఈ సినగోగులు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. 10 మంది కలిస్తే వాళ్ళు ఈ యొక్క సినగోగుల్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ సన్హెడ్రిన్ మాత్రం ఒకటే ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుంది అంటే జెరూసలేం ఆ టెంపుల్ పక్కనే ఈ సన్హెడ్రిన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇదే టైంలో సద్దుకీన్స్ డామినెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే, అండ్ దెన్ ఇంకేం చేస్తుందంటే సెపరేషన్ ఆఫ్ రోల్స్. ఏం చేస్తుంది, తన ఇద్దరు కుమారుల్ని, ఒక పెద్ద కుమారుడినేమో హిర్కానాస్ అనే పెద్ద కుమారుడిని ప్రధాన యాజకునిగా చేస్తుంది. ఇందాక వచ్చిన వాళ్ళు ఇందాక ముందు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? రాజు, ఎట్ ద సేమ్ టైం ప్రధాన యాజకులు. కానీ ఏమొచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ రెండాటిని సెపరేట్ చేస్తుంది. తన కుమారుడిని హై ప్రీస్ట్ గా పెడుతుంది, పెద్ద కుమారుడిని. రెండో కుమారుడిని మిలిటరీని ముందుకు తీసుకెళ్లే ఒక లీడర్ గా తను చేస్తుంది అనమాట. ఓకే, తను చేస్తే ఆయన ముందుకు వెళ్ళిపోదాం. ఫ్యాటల్ వీక్నెస్ ఎప్పుడైతే ఈ రెండాట్లుగా చేసిందో అన్నదమ్ముల మధ్య గొడవ బాగా విపరీతంగా పెరిగిపోతానికి చిన్న 5 to 10 minutes ముంచడానికి ప్రయత్నం చేస్తా. వీళ్ళిద్దరి మధ్య బాగా విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. అంటే తను చనిపోతుంది. ఆ యొక్క అలెగ్జాండర్ చనిపోగానే ఇప్పుడు రాజు ఎవరు అవ్వాలి? ఏదో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అవ్వాలి. ఈ హిర్కానస్ ఏమో ఫరిసీలు బ్యాక్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. అరిస్టోబులస్ ఏమో సద్దుకీలు బ్యాక్ చేస్తూ ఉంటారు. సో ఇదే టైంలో కొంత ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. సివిల్ వార్ మొదలైతే వాళ్ళిద్దరి మధ్య గొడవలు, వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత అరిస్టోబులస్ తన రాజుగా డిక్లేర్ చేసేసుకుంటా ఉంటారు. ఇదే టైంలో ఏం జరుగుద్ది అంటే యాంటిపస్ ది ఎదుమియన్, యాంటిపస్ ఎవరు? హేరోదు యొక్క తండ్రి వచ్చి పెద్ద కుమారుడిని కొంత చేస్తా ఉండడం, మ్యానిపులేట్ చేసి ఈ యొక్క వాళ్ళిద్దరు అలెగ్జాండర్ యొక్క ఇద్దరు కుమారుడిని రోమన్స్ ఇక్కడే పొంపే కనిపిస్తాడు. పొంపే అంటే ఇతను ఒక రోమన్ కి బాగా పొంపే ది గ్రేట్ అంటాం అనమాట. ప్రాముఖ్యమైన వ్యక్తి, మిలిటరీ కమాండర్ అనమాట. వీటి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకో అని చెప్పి ఈ యొక్క హేరోది యొక్క తండ్రి యాంటిపసస్ బాగా ప్రాసెస్ చేస్తాడు అనమాట. అలా ఇద్దరు కుమారులు రోమన్స్ దగ్గరికి వెళ్ళి మాకు సపోర్ట్ చెయ్యి అంటారు అనమాట. అలాగా మన యోధా ప్రజలే విల్లింగ్ గా రోమన్ చేతిలో పెట్టినట్టు అయిపోయింది ఈ యొక్క సామ్రాజ్యాన్ని. అలా రోము ఈ యొక్క జోడాకి వస్తారనమాట. సో ఈ రోమన్స్ వాళ్ళు కాంకర్ చేసేలా ఈ యొక్క యోధా ప్రజలే ఈ రోమన్స్ ని వెల్కమ్ చేశారన్నమాట. ఓకే, అండ్ దెన్ రోమ్ ఎంటర్స్. ఇదే టైంలో రోమ్ ఎంటర్స్ మూడు నెలలు సీజ్ చేసేస్తుంది. ఆ జెరూసలేం మొత్తాన్ని సీజ్ చేసేస్తారు. తర్వాత ఇక ఫైనల్ గా ఇజ్రాయెల్ని యోధాని వాళ్ళు కాంకర్ చేసేసుకుంటారు అనమాట. వాళ్ళు స్వాధీనపరచుకోగానే ఈ పొంపే ఏం చేస్తాడంటే ఆ టెంపుల్లోకి ఎంటర్ అయిపోతాడు. అది ఇంకా భయంకరం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలానికి కూడా వెళ్ళిపోతాడు ఈ పొంపే. షాకింగ్ అనమాట. ప్రధాన యాజకులు పోవాలి, కానీ పొంపే అన్యుడు అతి పరిశుద్ధమైన స్థలానికి వచ్చేస్తాడు అనమాట. అంటే ది షాక్స్ జూయిష్ వరల్డ్. గాడ్స్ హౌస్ కెన్ బి వైలేటెడ్. అంటే దేవుని యొక్క గుడి లేదా దేవుని యొక్క మందిరం అనేది వైలెంట్ చేయొచ్చు, దాన్ని ధ్వంసం చేయొచ్చు ఎప్పుడైనా అన్న విషయాన్ని అక్కడ తీసుకొస్తాడు అనమాట. సో రోమన్ రూల్. సో AD 63 BCలో మొత్తానికి యోధా ఇండిపెండెన్స్ కోల్పోతుంది. హస్కోనియన్ రాజు పోతారు. ఇక హై ప్రీస్ట్ తర్వాత ఈ యొక్క హేరోదు రాజుగా అతన్ని తీసుకొస్తారన్నమాట. సో న్యూ టెస్ట్మెంట్ లో ఇవన్నీ మనం చూస్తాం అనమాట. ఓకే, సో సెల్ఫ్ రూల్. సో మనం పరిపాలించుకునేది పోయింది. తర్వాత ఈ యొక్క రోమన్స్ వచ్చిన తర్వాత హెవీ టాక్సేషన్ ని యూదుల మీద బాగా ప్రెజర్ తీసుకొచ్చేస్తారు అన్నమాట. సో రోమ్ డిడ్ నాట్ కాన్కర్ జూడియా బికాస్ గాడ్ వాజ్ వీక్. రోమ్ని యొక్క యోదయాన్ని రోమీలు
దాన్ని ఆక్రమించలేదు. కానీ బికాజ్ ఈ యొక్క యూదా ప్రజలు దేవుడిచ్చిన కమాండ్మెంట్, దేవుడిచ్చిన నిబంధన మీద వాళ్ళు విశ్వాసం ఉంచలేదు కాబట్టి రోమన్స్ దీన్ని కాంకర్ చేయడం మనం చూస్తాం అనమాట. ఓకే, దీన్ని మనం చూస్తూ ఉంటాం. ఇదే టైంలో కొన్ని విషయాలు మనం తెలియాలి. ఈ యొక్క ఫారిసీలు అట్లాగే సద్దుకీలు మనం అన్నాం కదా, ఈ సద్దుకీల మధ్య డిఫరెన్సెస్ కొన్ని చూసి మనం ఊహించుకుందాం. ఈ సద్దుకీలు ఓన్లీ ధర్మశాస్త్రాన్ని మాత్రం వాళ్ళు పాటిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు అనే దానికి మనం పర్టికులర్ రీజన్ మనము కరెక్ట్గా మనం చెప్పలేం. కానీ వాళ్ళు టెంపుల్ చుట్టూరే తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఈ తోరా చుట్టూరే తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళు ఓన్లీ ధర్మశాస్త్రాన్ని మాత్రం పాటిస్తారు. ఈ ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా పునరుద్ధానం గురించి మాట్లాడదు. పునరుద్ధానం గురించి మాట్లాడదు కాబట్టి మనిషి తిరిగి లేస్తాడు అనేది వాళ్ళు నమ్మరు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న విషయాన్ని వాళ్ళు నమ్మరు అన్నమాట. ఓకే, ఈ ఫరిసీస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు పునరుద్ధాన్ని నమ్ముతారు. తోరాను మాత్రమే కాకుండా ఎజ్రా రాసిన పుస్తకాలన్నీ కూడా వాళ్ళు నమ్ముతారు అనమాట. ఇదే టైంలో ఏం చేస్తుందంటే ఆరల్ ట్రెడిషన్ కూడా ఉంటుంది. దాన్ని తాల్ముడ్ అంటాం. ఆరల్ ట్రెడిషన్ అంటే వీళ్ళ ఫరిసీలు ఏం నమ్ముతారు అంటే ఆ మోషేకి దేవుడు ఆ కొండ మీద ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో దాంతో పాటు ఓరల్ గా కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఓరల్ గా కూడా ఇచ్చాడు. అంటే ఈ ధర్మశాస్త్రము అన్ని ఏరియాస్ లో ఎట్లాగా నడుచుకోవాలి అనేది చెప్పలేదు. సో కాబట్టి మాట పూర్వకంగా దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆ మాట పూర్వకంగా వచ్చేదాన్ని కూడా మనం చెప్పాలి. ఓకే, అందుకే దాన్నే తాల్ముడ్ అంటాం. ఈ ఫరిసీలు యేసుక్రీస్తు వచ్చే టైంకి ఓరల్ ట్రెడిషన్ కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ స్క్రిప్చర్, దాన్ని కూడా వాళ్ళు స్క్రిప్చర్ గానే నమ్ముతారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ ఓరల్ గా వచ్చిన దాన్ని వాళ్ళు రాతపూర్వకంగా పెట్టుకుంటారు. దాన్నే తాల్ముడ్ అంటారు అన్నమాట. దీన్ని కూడా సద్దుకేయులు దీన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇట్లాగా ఇది ఒక ఎత్తు అయితే దాని రోమన్స్ ని దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడు అంటే, జాగ్రత్త అండి, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పేసి నేను ముగించేస్తా. రోమన్స్ ని దేవుడు ఎలాగా సంపూర్ణం చేసుకున్నాడు అంటే, రోమన్స్ ఎప్పుడైతే ఈ యొక్క యోధాని కాంకర్ చేశారో వాళ్ళు రోడ్లు విపరీతంగా వేస్తారన్నమాట. రోడ్లు లేకపోతే రోడ్ల మీద నడిచే వాళ్ళకి కూడా బాగా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. అట్లాగే వాళ్ళ యొక్క రోమన్ ఇంపీరియల్ పాలసీ ఎలా ఉంటుందంటే, ఈ రోమన్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఫ్రీగా ఈ యొక్క సిటిజన్షిప్ ఇచ్చారన్నమాట. అలా ఫ్రీ సిటిజన్షిప్ ఇచ్చినప్పుడు పౌలు కూడా ఆ సిటిజన్షిప్ తీసుకుంటాడు అన్నమాట. ఈ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయంగా తీర్పు తెచ్చడం కానీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం కానీ చేయకూడదు అనమాట. అట్లా ఈ రోమన్ రోడ్స్ ఎప్పుడైతే, అందుకే బిల్ లైక్ రోమన్ రోడ్స్ అంటే అద్భుతంగా ఉంటాయి. ఇక 1000 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా అవి పోవు అనమాట. సో ఈ రోడ్స్ ఏం చేసినాయి అంటే, మనం న్యూ టెస్ట్మెంట్ టైంలో పత్రికలు రాశారు కదా, మన యొక్క దేశ శిష్యుల పత్రికలు, పేతురు, పౌలు పత్రికలు రాశారు కదా. ఈ పత్రికలు అనేది ఫాస్ట్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఇవి ఎంతగానో సహాయం చేశాయి. ఈ రోడ్లు ఎంతగానో సహాయం చేశాయి. ఇది ఇలా ఉంటే ఈ రోమిల్ని దేవుడు ఇలా ఉపయోగించుకుంటే, గ్రీకు ఆల్రెడీ లేనప్పటికీ ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా అంటే, గ్రీకుని రోమీలు ఆక్రమించుకున్నారు కదా. అంటే గ్రీక్ తర్వాత అస్మోనియన్స్ వచ్చారు. అంటే అస్మోనియన్స్ అందరూ కూడా గ్రీక్ కల్చర్ చేత చేయబడ్డారు. సో గ్రీక్ ని రోమీలు కాంకర్ చేసినప్పటికీ, పొలిటికల్ గా కాంకర్ చేసినప్పటికీ, కల్చరల్ పరంగా గ్రీకులు రోమన్స్ ని ఆక్రమించారు అని అంటారు అన్నమాట. అంటే గ్రీక్ కల్చర్ చాలా పెద్దదన్నమాట, చాలా ఫ్లరిష్. దాన్ని తీయలేమన్నమాట. అందుకే ఇక్కడే గ్రీకు ఫిలాసఫీని మనం చూస్తున్నాం. గ్రీక్ ఫిలాసఫీలు ఏం చేస్తారంటే, గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్, ప్లాటో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక అంటే మనుషుల్లోకి రీజనింగ్ తీసుకొస్తా ఉంటారు. రీజనింగ్ అంటే మనకి మనం ఏది దేవుడు, ఏది సత్యం, అసలు దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అన్న రీజనింగ్ కెపాసిటీని మనుషుల్లోకి తీసుకొస్తారన్నమాట. అందుకే పౌలు అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఏథెన్స్ వాళ్ళందరూ ఇతను ఎవరో కొత్త విషయాన్ని చెప్తా ఉన్నాడు అని చెప్పి కూర్చోబెట్టుకుని డిబేట్లు చేసుకుంటారు. అసలు మీ దేవుడు ఏంటి అంటే, దేవర్ సో వెల్కమ్, అంటే ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి బాగా వెల్కమ్ చేస్తారన్నమాట. అంతేకాదు ఈ గ్రీక్ ఫిలాసఫీల ద్వారా అనేకమైన అన్య మతాలు కూడా ఎరాడికేట్ అయిపోయినాయి. అంటే అన్య మతాలు ఎందుకు ఎరాడికేట్ అయిపోయినాయి అంటే, వాళ్ళు రీజనింగ్ చేసినప్పుడు, మైండ్ ఉపయోగించినప్పుడు, అబ్బే సత్యం అనేది ఇలా ఉండకూడదు, మనం ఫాలో అయ్యే తప్పు అని చెప్పి కొన్ని మతాలు కూడా కనుమరుగైపోయినాయి అనమాట. అట్లాగా దేవుడు ఈ యొక్క గ్రీక్ని కూడా దేవుడు ఉపయోగించుకోవడం మనం చూస్తున్నాం. అట్లాగే అయిపోయింది. అట్లాగే యోధా వాళ్ళు ఉంటారు కదా, యోధా వాళ్ళు నమ్మేది ఏంటి? ఏకైక దేవుడు, ఓన్లీ వన్ గాడ్ని కూడా దేవుడు దాన్ని యేసుక్రీస్తు కోసం దాన్ని మార్చుకోవడం మనం చూస్తాం అన్నమాట. సో దెర్ ఈస్ వన్ గాడ్. అందుకే యేసుక్రీస్తు చెప్తారు కదా, ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్. యోహాను సువార్త 10వ అధ్యాయం 58వ వచనం. సో నేను తండ్రి ఒకటే, అంటే దేవుడు ఒకటే.
బట్ గాడ్ ఈజ్ ఇన్ 3 persons. దేవుడు 3 వ్యక్తులుగా మనం చూస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. యు ఆర్ ఫీల్ ఫ్రీ టు స్పీక్.